వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా మన ముందుకు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐజీ క్యారెక్టర్లో బాగా ఆకట్టుకున్నటువంటి నటుడు, అందరి దృష్టిలో పడినటువంటి నటుడు ఇప్పుడు మన ముందున్నారు. నిజానికి సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి గేమ్ చేంజర్లో కూడా ఆయన 2-3 సన్నివేశాలు, కీలకమైనటువంటి సన్నివేశాలు కనిపించారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అయితే నిజంగా చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు యాక్చువల్ నాకు వేరే నటుడు కూడా కనిపించారు. సో ఇది యాక్చువల్ అంత పెద్ద నటుడు చేయాల్సినటువంటి పాత్రని ఈయనకి ఇచ్చారు. దానికి 100% న్యాయం చేశారు అనేటువంటి పేరు సంపాదించుకున్నారు. అతి స్వల్ప కాలంలోనే నాకు తెలిసి 8 సంవత్సరాలు అయి ఉంటుంది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. ఈ 8 సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి 10 సినిమాలు తక్కువ కాకుండా ఇంకా ఎక్కువే అనుకుంటాను సరాసరిన అన్ని సినిమాలు వరుస ఆఫర్లతోటి ఆయన ఇప్పుడు దూసుకుపోతున్నారు. సో ఆయనే వడ్లమాని శ్రీనివాస్. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా, ఇంకా చెప్పాలంటే జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి సినిమా అవకాశాలు వెలువెత్తుతూ ఉండగా దానికి రిజైన్ చేసి ఇప్పుడు పూర్తిగా నటనకి అంకితమైనటువంటి ఆయన సో తన ఎందుకు ఈ వైపు మళ్ళారు అంటే మంచి ప్రభుత్వ ఉద్యోగం, మంచి హోదా అవన్నీ వదులుకొని అక్కడ వచ్చేటువంటి ఆ గుర్తింపు కానివ్వండి, అంటే ఆయన చేసినటువంటి ఉద్యోగం అటువంటిది, అంత మంచి ఉద్యోగాన్ని వదులుకొని లాటరీ అయినటువంటి సినిమా రంగాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? సో ఇప్పుడు ఎలా ఉంది ఆయన దానికి, అంటే ఆయన ఎన్నుకున్న దానికి న్యాయం జరుగుతుందా లేదా అని అడిగే తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మూర్తి గారు. చాలా నుంచి సార్ మిమ్మల్ని కలవాలని కూడా అనుకుంటున్నాను. నాకు మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి, నచ్చుతాయి. థ్యాంక్ యూ. కొంత ధర్మంగా ఉంటాయి. సో సంచలనాలు కోరుకోకుండా అంటే ప్రపంచమే సంచలనాల ప్రపంచం అయిపోయింది సార్. మామూలుగా మాట్లాడితే ఏది అంటే మీ నాన్నగారు ఉన్నారా అని అడిగితే నచ్చదు ఆవిడకి. మీ బాబు ఉన్నాడానో మీ అమ్మ మొగుడు ఉన్నాడో అని పిలిచి రోజుల్లోకి జారిపోయిన సమాజంలో బతుకుతున్నాం. అక్కడక్కడ మీలాంటి ధర్మంగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు తగిలినప్పుడు రాబుద్ధి వేస్తుంది, మాట్లాడబుద్ధి వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను 2017లో సినిమా ప్రస్థానం ప్రారంభించినప్పటికీ 19 జూన్ నుంచి నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చి లీవ్ పెట్టి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగంలో ఉండగా ఒక 10 సినిమాలు చేసి ఉంటాను. ఆ 2 సంవత్సరాలు 17-18లో. ఇప్పుడు 19 నుంచి 24 దాకా తీసుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 1 సంవత్సరం కరోనా మింగేసింది. 5 సంవత్సరాలు గట్టిగా 5 సంవత్సరాలు ఈ ఊరు వచ్చి నేను సినిమా ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత దగ్గరగా 115 సినిమాలు చేశాను ఈ 5 ఏళ్లలో. నేను ఉద్యోగం 2 ఏళ్లలో మీరు జాయింట్ కలెక్టర్ హోదాలో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDAగా ఎక్కువ రోజులు పనిచేశాను. రూపన్ సర్వీస్ ఈ డ్వాక్రా సంఘాలు. అందువల్ల చంద్రబాబు గారికి కూడా నేను చాలా ఇష్టమైన అధికారిని. వారి పేరు పెట్టి పిలవగలిగినంత అధికారిని. సో అంత ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం. బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్. లక్షలాది మంది నిరుపేద మహిళలు, చిన్న వయసులో పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలు వదిలేసిన వాళ్ళు, డిస్లొకేటెడ్ విమెన్, ఏమన్నా హెల్ప్లెస్ విమెన్ ఆన్ ద ఎర్త్, అటువంటి వారికి ఈ డ్వాక్రా సంఘాల్లో గ్రూపులుగా పెట్టి వాళ్ళకి ప్రభుత్వం వెంపు నుంచి డబ్బు ఇచ్చి వాళ్ళేమైనా స్వయం ఉపాధికి దారితీసి కొన్ని ఎంపవర్మెంట్కి మార్గం సుగమం చేసే ప్రయత్నాలని ఎక్కువగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు డ్వాక్రా అనగానే మనకు గుర్తొచ్చే పేరే చంద్రబాబు నాయుడు గారు. అవును, దాన్ని నవ్వుతూ విమర్శిస్తారు కూడా. ఆయన ఎప్పుడు మహిళా సంఘాలని ఎలక్షన్లో దెబ్బతీసాను కూడా నవ్వుతూ అంటారు అందరూ. బట్ అది వేరే డైనమిక్స్. బట్ ఈ మహిళా సంఘాలకి ఒక పిచ్చితో చేస్తాడు ఆయన. సో అందులో నేను కూడా 5 ఏళ్ళు చాలా పిచ్చిగా పనిచేశాను. సో అంతకుముందు ఒక 5 సంవత్సరాలు ఉపాధి హామీ పథకం అని, అది కూడా నిరుపేద కూలీలకి, నిరుపేద అంటే ఏమైనా నైపుణ్యం లేని కూలీలకి, అన్స్కిల్డ్ లేబర్కి తిండి పెట్టే పథకం. అదొక 5 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు నా జీవితంలో అద్భుతమైన ఫేజ్ అండి. అంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. DRDA 5 సంవత్సరాలు. ఈ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అక్కడేమో నేషనల్ అవార్డుకి వెళ్ళిపోయాను ఉపాధి హామీ పథకంలో. 2013 ఫిబ్రవరి 12 మన్మోహన్ సింగ్ గారి చేతి మీదుగా దేశంలో 5 అత్యుత్తమ అధికారుల్లో మా జిల్లా టీం కూడా ఉంది.
సో నేను మా కలెక్టర్ శేషాద్రి గారు వెళ్ళి ఆ అవార్డు తీసుకున్నాం. ఓకే. సో ఈ ప్రొఫెషనల్గా అంత సంతృప్తికరమైన జీవితం. అదే. బాగా పనిచేశాను, మంచి పేరు వచ్చింది, రివార్డ్స్ వచ్చాయి. ఈ మహిళా సంఘాలు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకునేవారు నా పనితనాన్ని. అదే. విశాఖపట్నం జిల్లా మీకు అసలు అంటే అప్పుడు ఆయన అంటే ఎంపవర్మెంట్, ఎవరి ఎంపవర్మెంట్ అని కానివ్వండి, అది పేదలది కానివ్వండి, మహిళలది కానివ్వండి, అంటే ఎక్కువగా ఆయన డెవలప్మెంట్ మీద, సంక్షేమం అనే దానికంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్, వాళ్ళని ఎలా ఆ రెండు క్లబ్ చేసేవారంటే జీవన ప్రమాణాలు పెంచడం. ఇప్పుడు వెల్ఫేర్ అంటే ఏంటి, మహిళలకు లోన్ ఇచ్చి ఊరుకోవడం. అంతే. డెవలప్మెంట్ ఏంటంటే ఆ లోన్ ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళు ఆ లోన్ని కూతురు పెళ్ళికి వాడేశారా, లేకపోతే ఆ డబ్బుని భర్త తీసుకెళ్ళి తాగేశాడా, ఏం జరగచ్చు. అవును. ఇప్పుడు గ్రామీణ భారతంలో ఇంత మంది ముఖ్యమంత్రులు, ఇన్ని రాజకీయాలు, ఇంత సంక్షేమం జరిగిన తర్వాత కూడా ఇంకా పేదరికంలో ఉండి కూడా నేను చెప్పే ఏకైక కారణం, ముఖ్యంగా నేను పనిచేశాను కాబట్టి, పురుషుల యొక్క గ్రామీణ భారతంలో పేద కుటుంబాల్లో, చదువుకోని కుటుంబాల్లో, ఈ కూలి పని చేసుకునే కుటుంబాల్లో మగవాడి యొక్క తాగుడు వ్యసనమే దుర్వ్యసనాల వల్ల రూరల్ భారతదేశానికి శాపం. ఎందుకు వ్యసనం అనుకుంటారు మీరు? ఒక తాగుడు ఒకటే అన్నారు, ఇంకొకటి జోదం, పేకాట కూడా ఉంటుంది. బట్ నేను ఎందుకంటే దాని మీద స్టడీ చేశాను, నేను చాలా స్టడీ చేయించానండి. ఎలా అంటే ఒకరోజు నేను ఉపాధి హామీ పని దగ్గరికి వెళ్ళాను. ఒక 100-200 మంది కూలీలు పని చేస్తున్నారు. ఒక అతను ఇలా ఊగుతున్నాడు, గుణపం పట్టుకుని పొడి చేసినట్టు తాగేసి ఉన్నాడు. నేను వెళ్ళి అడిగితే తాగి ఉన్నానని చెప్పాడు. చెప్తే ఎందుకే తాగుతావు, నీ దగ్గర 500 రూపాయలు ఉన్నాయనుకో, నువ్వు తాగితే బాగుంటుందా, నీ కూతురు గౌనుకుంటే బాగుంటుందా అన్నాను. నా కూతురు గౌనుకుంటేనే బాగుంటుంది అన్నాడు. తాగుడు మానే అన్నాను. ఆ ఊర్లో అమ్మవారి పేరు ఆ రకంగా మోటివేట్ చేసి మోతకొండమ్మ, ఆ ఊర్లో అమ్మవారి పేరు మోతకొండమ్మ ఒట్టే అన్నాను. అమ్మో నేనేనని అన్నాడు. మరి ఎవరి మేస్తా అన్నాను. మా ఆవిడ మేహత్తా అన్నాడు. సో వాడి వెళ్ళమే ఒట్టేసాడు. నేను మర్చిపోయాను, అసలు ఇన్సిడెంటే మర్చిపోయాను. ఒక 6 నెలల తర్వాత ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ కింద ఒకటి వచ్చింది, మా ఆయన బంగారం అని ఒక హెడ్డింగ్ వచ్చింది. అది ఏంటంటే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇతను 6 నెలల్లో మందు మానేసి చక్కగా ఆరోగ్యవంతుడైపోయి గొప్పగా. అప్పుడు నాకు ఒక సంతృప్తి అది అని దాని మీద రాశారు. ఇలాగా శ్రీనివాస్ గారు వచ్చి ఒట్టేసి, ఆ ఒట్టేసిన ఫోటో కూడా వేశారు. వాళ్ళు ఆవిడ ఒట్టేస్తే మధ్యలో నేను నించున్నాను ఇలాగా. మీరు దగ్గర ఉండే ఒట్టేయించాను. ఒట్టేయించాను, నేను ఇంటి అంటే లేకపోతే లేదని సరదాగా చేయించాను. నేను ఐ వాజ్ నాట్ సీరియస్. ఏదో కొంచెం బాధగా ఉంది, వీడి ఇంత తాగేసాడని. మాట నిలబెట్టుకుంటాడో లేదో కూడా తెలియదు. నిలబెట్టేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలెట్టి మేము ఏం చేసామంటే, తర్వాత ఈ మహిళా సంఘాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఇంకా ఈజీ ఈ సబ్జెక్ట్ డీల్ చేయడం. కూలీలు అంటే ఆర్గనైజ్డ్గా ఉండరు. మా మహిళా సంఘాలన్నీ 10 మంది కలిపి ఒక చిన్న సంఘం, అలాంటి చిన్న సంఘాలు ఒక 30 కలిపి ఒక గ్రామ సంఘం, అలాంటి 10 గ్రామ సంఘాలు కలిపి ఒక మండల సంఘం, అలాంటి మండల సంఘాలన్నీ ఒక జిల్లా సంఘం. అందువల్ల నాకు ఒక చిట్టికి వేస్తే జిల్లా సమాఖ్యలో 7 లక్షల మంది మహిళలకి మనం మెసేజ్ వెళ్తుంది. అంత ఆర్గనైజ్డ్ బాడీస్ అండి. అక్కడ ఈ తాగుడు మీద మొదలెట్టాం, ఓ ఉద్యమం లాగా. ఇది పెద్దగా నాకేం గుర్తింపు రాలేదు, కోరుకోలేదు కూడా. ఇది ఎప్పుడైనా ఎవరిని వింటే చాలా మంచి ప్రయోగం ఇది. నేను దగ్గరగా 10,000 కుటుంబాలను డీల్ చేసుకున్నాను, తాగుబోతుల కుటుంబాలు. వాళ్ళతో ఓట్లు పెట్టించడం, తిట్లు తినడం, ఇది ఎక్స్ట్రా డ్యూటీ. ఇదే ఉద్యోగంలో జాబ్ చార్ట్లో ఏం లేదు. 400-500 కుటుంబాలు ఖచ్చితంగా తాగుండి బయటకు వచ్చారు. ఇవాళ నేను వెళ్తే ఆ ఆడపిల్లలందరూ అన్నయ్య అని పిలుస్తారు, నాకు బట్టలు పెడతారు వాళ్ళ ఇంటికి వెళ్తే. అలాగా ఒక 500 కుటుంబాల్లో నా జీవితంలో తాగుడి నుంచి అయితే బయటకు తీసుకొచ్చాను. 10,000 కుటుంబాలు ట్రై చేశాను. ఎంత తృప్తినిస్తుంది అది. ఇది ఉద్యోగపరమైన సంతృప్తి. సరే, ఇలాంటి ఉద్యోగులు ఎందుకు బయటకు వచ్చారు? అదే కదా. ఏ రకమైన లాటరీ లాంటి సినిమాల్లో కంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే చెప్పాను ఇందాక మీకు మాటల్లో కూడా, సద్గురు శివానందమూర్తి గారు శిష్యుడిని నేను. వారు ఒక రోజు 2015లో 4 సంవత్సరాల్లో ఉద్యోగం మానే అన్నారు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించలేదు, సమాధానం ఏం చెప్పలేదు, నేను అడగలేదు ఎందుకు ఏమిటని. 19 రాజకందుకూరు గారు మా అన్నయ్యే. సో రాజకందుకూరు అబ్బాయి కూడా నేను శివా కందుకూరు అతని పేరు. అతను నవాబ్ కేఫ్ అని ఒక సినిమాలో మంచి వేషం చేశాను, అది రిలీజ్ రెడీగా ఉంది. శివతోటి. సో ఇట్లా నాకు శివానందమూర్తి గారిని ఒక దైవం, అంటే మనిషి రూపంలో ఉండే దైవం ఆయన మా దృష్టిలో. వారు వెనకుండా నడిపించి నన్ను బయటికి పంపించారేమో ఆయన చెప్పారు మీకు. అంతే, సినిమా అని చెప్పలేదు, ఉద్యోగం నేను ఫాలో అయ్యాను. ఆల్టర్నేటివ్ ఇదని తెలియదు. కానీ మామూలు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా చిన్న ఉద్యోగం కూడా కాదు కదా, పెద్ద హోదాయే కదా అది. తర్వాత వెంటనే మీకు కలెక్టర్ ఉద్యోగం కూడా మీకు 2 సంవత్సరాల్లో ఆ కలెక్టర్ గిరి కూడా వెలగబెట్టేసేవాడిని.
అదే అనుమానం లేకుండా. సరే గురువు గారు చెప్పిన మాటను మనం ఎందుకు కాదనాలి? అంతకుముందు ఎన్నో సందర్భాల్లో అంటే మీరు బ్లైండ్ ఫాలో ఓకే బ్లైండ్ ఫాలోవర్, ఓకే లాజిక్ ఏం అవసరం లేదు. ఎందుకంటే గురువు గారు ఏమి పేరు ప్రఖ్యాతులు కోరుకునే గురుగారు కాదు ఆయన. శివానందమూర్తి గారు 2 విషయాలు చెప్తారు వారి థియరీని. కళ్ళు మూసుకుంటే దైవం, కళ్ళు తెరిస్తే దేశం. పిల్లలుగా చెప్పండి, కళ్ళు మూసుకుంటే ఇష్టదైవం గుర్తు రావాలి, శివుడో ఈశ్వరుడో నువ్వు నమ్మిన ఏదైనా కావచ్చు, మతమౌఢ్యం కూడా లేదు గురువుగారికి. కళ్ళు తెరిస్తే దేశం గుర్తు రావాలి, భారతమాత గుర్తు రావాలి. ఈ థియరీని ఫాలో అయ్యే మనిషి ఆయన. మాయలు మర్మాలు ఉండవు, మంత్రాలు ఉండవు, జ్యోతిష్యాలు జాతకాలు చూపించరు. ఉదాహరణకు ఉగాది నాడు మీరు ఈ రాజపూజ్యాలు చెప్తే ఈ సంవత్సరం ఒక్కటికే కదా, వచ్చే సంవత్సరం ఇది ఉండనప్పుడు ఎందుకు తెలుసుకోవాలి ఇది ఈ సంవత్సరం గురించి అంటారు. అంతే. ఇప్పుడు ఏదో చెప్తారు కదా, ఇప్పుడు మన వేణుస్వామి లాంటి వాళ్ళు వీళ్ళు భయపెట్టేస్తుంటారు కదా. మేషరాశి వారికి ఈ మార్చి నుంచి అయిపోయింది, ఇంకా హరిహరాదులు అడ్డు వచ్చినా అంటే ఏం చేయాలి? ఇప్పుడు నాది మేషరాశే, సరదాగా ఛాలెంజ్ చేసుకుందాం మీరు నేను. ఓకే, ఇది యువతి యువకులు కూడా ఛాలెంజ్ నా గురించి. నేను కూడా పాటించండి. మీకు చెప్తున్నాను, ఇప్పుడు మేషరాశి వారికి రేపు మార్చి నుంచి ఏలినాడు శని, నాకు 53 ఏళ్ళు. ఈ 7 ఏళ్ళు అడుక్కోమంటున్నారు నన్ను జ్యోతిష్యులు అందరూ, అడుక్కు తినమంటున్నారు. ఓకే, నేను అడుక్కు తిన్నాను, నేను ఏంటో నిరూపిస్తాను సమాజానికి, పొగరు కాదండి. సో ఛాలెంజ్ చేస్తాను, ఛాలెంజ్ ఇది. ఓకే, నా వెనకాల శివానందమూర్తి గారు అన్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఏలినాటి శని అంటే వారి రాబోయే రోజుల్లో శని అని చెప్పింది ఎవరు? మొత్తం అన్ని అంటే మేషరాశి వాళ్ళందరూ, మేషరాశి వాళ్ళందరూ పాపం అందరూ అడుక్కోవాల్సిందే. కానీ ఎంతమంది ఉండరు పాపం. మరి 1,00,000 మంది బెచ్చగాలని సమాజం తట్టుకోగలదా? మరి వేణుస్వామి గారు చెప్పాలి ఇది ఆన్సర్. కొంచెం ఇదే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా బోల్డ్ మంది చెప్తున్నాడు. ఒకడు మన హిందీ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాడు. మనము ఏమీ చెయ్యలేము, మేషరాశి వాడు చావాల్సిందే అన్నాడు. అంటే ఎలా మరి ఇలా చాలా మంది ఉంటారు, లక్షల్లో కోట్లు. వీళ్ళందరూ మరి ఎలా పరిస్థితి, వీళ్ళందరూ ఎలా బతకాలి? మా అందరికీ బొచ్చులు ఇస్తే అన్న గవర్నమెంట్ సంక్షేమ పథకం కింద మేషరాశిలో పుట్టడం కూడా ఏముండదండి. దీనికి గురుగారు ఒక మాట చెప్పారు, జ్యోతిషాస్త్రాన్ని అపహాసం చేయరు. గురుగారు ముండేన్ ఆస్ట్రాలజీ అని గొప్ప గొప్ప సదస్సులు నిర్వహించారు శివానందమూర్తి గారు. వీటన్నిటికీ మించి భక్తి గొప్పదంటారు గురుగారు. జ్ఞానం కంటే, తపస్సు కంటే, యజ్ఞం కంటే, యాగాల కంటే, ఈ శాస్త్రాల కంటే అన్నిటికంటే గొప్పది భక్తి. ఓకే, అది ఏదైనా చేస్తుందని నమ్ముతారు గురుగారు. ఓకే, అంటే ధ్యానం అంటే యాక్చువల్గా భక్తి ఉన్నవాడు ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా అప్పుడు గురుగారు మంచి మాట చెప్తారు. ఇప్పుడు మన దిన కూర్చున్నావా, ఈ టైంలో భారతదేశంలో ఈ టైంలో గివెన్ ద టైం 10 కోట్ల మంది గోళ్లలో ఉంటారు. రైట్, అవును, చాలా భక్తిశాలి దేశానికి. ఏదో రకంగా అది కాపాడుతుంది, వెళ్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తుంది. 10 కోట్ల మంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం, భారతదేశంలో 10 కోట్ల మంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం గుళ్ళో ఉంటారు. సో నేను అది నమ్ముతాను, నా ఇష్ట దైవాన్ని గురుస్తాను, శివానందమూర్తి గారి పాదాలు పట్టుకుంటాను, మార్గం చెప్పు స్వామి అంటాను, కష్టపడతాను అంతే. ఇప్పటికీ ఆయన ఇప్పుడు భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన్ని చేస్తానే ఉంటారా? ఇప్పుడు నేను 4 సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూస్ పోయి, 2 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోయి, హైయెస్ట్ ఎగ్జామ్స్ 5 ఇంటర్వ్యూలు పోయి, చేతికొచ్చిన డిఎస్పీని వదిలేసి. అవునా? రంగనాథ్ గారు నేను బ్యాచ్మేట్స్ డిఎస్పీలో. అవునా? హైడ్రా రంగనాథ్ గారు డిఎస్పీగా. ఆయన 12, 13 ర్యాంకు, నాది 16 ర్యాంకు. ఓకే, 2-3 ర్యాంకులు అవుతాను నేను. దాదాపు ఒకే బ్యాచ్ అనమాట మీరు. సేమ్ బ్యాచ్, నేను డిఎస్పీనండి. బ్యాచ్ ఏముంది, అదే ఐ వాజ్ ఆల్సో డిఎస్పీ. నేను తీసుకోలేదు. అంటే బ్యాచ్ మీన్స్ ఒకేసారి వచ్చారా? ఒకే గ్రూప్ 1. అంతకుముందు మరి ఆయన సంగతి నాకు తెలియదు. అంతకుముందు 4 ఐఏఎస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. సో ఇవన్నీ పోతే ఏమైంది, నా జీవితం అయిపోయిందా? అలాగే రేపు మేషరాశి వాడికి 2 ముట్టికాయలు వేస్తే కాలం కర్మం కలిసి 2 ముట్టికాయలు పడతాయి, మళ్ళీ బయటకు వస్తాను, తట్టుకొని వస్తారు కదా. ఆరోగ్యంగా ఉన్నాను, వ్యసనాలు లేవు, రోజు రన్నింగ్ చేస్తాను. ఓకే, ఎలాంటి వ్యసనాలు? ఏ ఒక్క వ్యసనం లేదు. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. ఓకే, లేదు. ఇంకేముంది, సినిమా జీవితంలో ఎప్పుడు లేదా? లేకపోతే ఎప్పుడంటే చిన్నప్పుడు ఉంది నాకు. పెళ్లి కాకముందు కూడా పాపం ఆవిడ ఆ విచిత్రం, ఉద్యోగం రాకముందు కూడా లేదు. ఓకే, నేను ఉద్యోగంలోకి వచ్చిన ఒక 5 సంవత్సరాలు స్మోక్ చేశాను, డ్రింక్ చేశాను. ఒకరోజు సాయంత్రం శివానందమూర్తి గారి పాద పద్మాలకి దండం పెట్టుకుని 2004లో, నేను 98 నుంచి 2004 దాకా సిగరెట్, మందు తాగాను 6 సంవత్సరాలు. ఓకే, 2004లో శివానందమూర్తి గారి పాదాల మీద వదిలేశాను. ఓకే, ఇది 25 అండి, 21 సంవత్సరాలు. నో లుకింగ్ బ్యాక్. ఓకే, నో లుకింగ్ బ్యాక్. పెళ్ళైన తర్వాత ఉందన్నమాట. పెళ్ళైన తర్వాతే ఉంది. మా ఆవిడ తేలేదు కానీ 6 ఏళ్ళు చేశాను లైఫ్లో. ఓకే, బట్ ఇంక తర్వాత ఒకే రోజు 2 స్పాట్ గురుగారి పాదాలు వదిలేసి ఇంకేమైనా భయం.
కానీ దానివల్ల ఒకేసారి 2 మానేయటం వల్ల అవుతుంది. మీ శరీరం దానికి మైండ్ రన్నింగ్ పెట్టుకున్నాను ఆల్టర్నేటివ్గా. కొంచెం ఎక్కువ తాగామండి సిగరెట్లు, రోజుకు 15 సిగరెట్లు తాగేసేవాడిని. ప్యాకెట్ కంటే ఎక్కువ ప్యాకెట్ తాగేసారు. 1.5 ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తాగేవాడిని. అబ్బా. గురుగారి మీద ధ్యాస పెట్టుకున్నాను. విశాఖపట్నంలో పనిచేసేవాడిని, సముద్ర తీరం. పొద్దున్న లేచి పరిగెత్తేవాడిని. ఆ పరుగు జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు 53 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జెటిక్ రన్నింగ్ ఇప్పుడు కూడా చేస్తుంటారు. అయ్యో రోజు 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తారు, జాగింగ్ చేస్తారు. క్యారెక్టర్ బట్టి అవసరం 4 కిలోలు పెంచుతాను, మళ్ళీ తగ్గిస్తాను. ఓకే, అంతే. బేసిక్ గా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే కాకపోతే సరే, మీ క్యారెక్టర్ ఏదైతే డిమాండ్ చేస్తారో కొంచెం ఒక 5 కిలో అటు ఇటు చేసుకుంటూ ఉంటాను. బట్ నా జీవితానికి పిల్లలు కూడా చెప్తాను, బద్దగించకండి, పరిగెత్తండి. ఈ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులను రాశారు పాపం ఆయన. అవును, అలా ఉండకూడదు. పేర్లకి పకీర్లకి నిబద్ధలు అన్నాడు కదా మహాకవి. అలా ఉండొద్దండి. పరిగెత్తండి పిల్లలు. ఎందుకంత నిస్సత్వ, డ్రగ్స్, సిగరెట్లు మానగలమా? మానితే ఆల్టర్నేటివ్ డి అడిక్షన్ ఏంటి? నేను డి అడిక్షన్ వెళ్ళాల్సిన స్థాయి నాది. నేను రోజు తాగేవాడిని, డైలీ లిక్కర్ తాగేవాడిని, డైలీ సిగరెట్ తాగేవాడిని. ఫైన్, మార్నింగ్ నమస్కారం. ఇది కాదు నా జీవితానికి ఆధారం. ఇందుకు కాదు నేను పుట్టింది. మా అమ్మ నాన్న నన్ను కన్నది రోజు 2 ప్యాకెట్ సిగరెట్లు తాగడానికా? కష్టపడి పాపం ఆవిడ 9 నెలలు మోసి ఈయన పెంచి పెద్ద చేసి మన సిగరెట్లు మందు తాగడానికే మన అమ్మ నాన్న మన కన్నది. అంటే వాళ్ళు పాపం వాళ్ళు ఊహించుకుని ఊహించుకుని కానీ ఉంటారు. ఆ టైంలో నేను చేతిలో తీసుకుని చాలా ఆనందించుంటారు. నువ్వేమో ఇప్పుడేమో ఈ బేవర్స్ పనులు చేస్తే ఎట్లా? అది మైండ్ లో పెట్టుకుంటాను. అంతే. ప్లస్ సిరివెన్నెల గారి సాహిత్యం అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు అమ్మ ప్రసవించినప్పుడు మనం చేతిలో తీసుకున్నప్పుడు ఎంత మురిసిపోయి ఉంటారు. అంతే కదా. మనం ఇలా డైవర్టెడ్ రూట్స్ పట్టుకోవడానికి కాదు కదా. సో యూత్ అంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భారతదేశ ప్రధాన సమస్య, ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ యంగ్ మెన్ అండ్ విమెన్. అవును, భారతదేశంలో ఆల్మోస్ట్ 68% ఆఫ్ ది కంట్రీ ఈజ్ అరౌండ్ 30 years. 30 సంవత్సరాల వయసు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది వాళ్లే కదా. మరి వాళ్ళందరూ ఇలా చాలా తెలివైన వాళ్ళు మా జనరేషన్తో పోలిస్తే. అవును, కానీ మా జనరేషన్ మెచ్యూరిటీ కానీ నిబద్ధత కానీ లోపిస్తుంది. అదే ఈ రకమైనటువంటి అంటే అనేక ఆకర్షణలు ఎక్కువగా చెడు వైపు తీసుకెళ్ళి డ్రగ్స్ వచ్చాయి కదా. డ్రగ్స్ వచ్చాయి. ఇట్స్ ఆల్ ప్రివేలెంట్ ఎవ్రీవేర్, ఆల్ పెరివేడింగ్ లైక్ గాడ్. ఇప్పుడు వీడ్ అనేది, గంజాయి అనేది సందుల్లో గొంతుల్లో కిళ్ళీ షాపుల్లో పాన్ షాపులో దొరుకుతుంది. అది ఎవరు అదే దీనికి దాసరి రంగాచార్య గారు రాశారు మృత్యోర్మ అమృతంగమయ్య అని ఒక పుస్తకం. ఎవరైనా పిల్లలు చదవాలని తెలుగు వస్తే చదవండి. మృత్యోర్మ అమృతంగమయ్య. అంటే భారతదేశం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను కూడా కలుపుకుంటూ ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థని, సమాజ వ్యవస్థని నిర్మించుకుంది. ఎన్నాళ్ళు పట్టింది? 10,000 సంవత్సరాలు పట్టిందటండి. ప్రిమిటివ్ స్టేజ్ నుంచి, ఆటవిక ప్రవృత్తి నుంచి మనిషి, ముఖ్యంగా పశుబలం కలిగిన మగవాడు, శారీరకంగా ఆడవాళ్ళకన్నా బలవంతుడు, వీటిని కంట్రోల్ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. కుటుంబం అనే వ్యవస్థలు బిగించారు. కానీ ఆ కంట్రోలింగ్ పాయింట్ కనుక లేకపోతే అసలు వేరే విధంగా ఉండేది. ఆ కుటుంబ వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి సర్వనాశనం చేయడానికి, మృత్యువుకి వెళ్ళడానికి 70 ఏళ్ళు పట్టింది. సో మరి ఏంటి మార్గం? మృత్యోర్మ అమృతంగమయ. మరి ఈ మృత్యు నుంచి మళ్ళీ అమృతమై వెళ్ళాలంటే మళ్ళీ పెద్ద బాల శిక్షే, మళ్ళీ వటపత్ర స్థాయి రావాల్సిందే. ఏమంటారు, మన అశ్వత్థ ఆకు మీద, రావి ఆకు మీద మళ్ళీ విష్ణుమూర్తి, మొత్తం జీరో అయిపోవాలి మొత్తం సమాజం. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తే చాలా సమాజం ఏంటో తెలిసిపోతుంది. ఎవరినెవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, ఎవరెవరి జీవితాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు నాకు ఇష్టం, ఎందుకు ఇష్టం మీరు అడగచ్చు. ఎందుకు చూస్తావు నువ్వు? మరి మా ఆవిడ కూడా తిడుతూ ఉంటుంది, ఎందుకు చూస్తాను. నేను చూడని యూట్యూబ్ ఇంటర్వ్యూ ఉండదు, ఉప్పలబాల్ ఇంటర్వ్యూ కూడా చూస్తాను. ఎటు వెళ్తుంది సమాజం? ఎవరు అడ్డుపడతారు? ఎవరిని అడ్డుపడగలరా? అసలు నా ఇంటర్వ్యూ ఏమైనా చూస్తారా? ఇన్ని గోల్ చెప్పి అది ఏది మనం పిక్ చేసుకోవాలి, ఏది ఎంచుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది, మన చేతిలో, మన మైండ్ సెట్. అది ఎవరో ఒకరు నేర్పాలి. ఉదాహరణకి బూత్ మాటలు మాట్లాడడం తప్పు కాదంటున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా వచ్చేసాయి. అంటే బయట సందర్భంలో మాట్లాడతాం కదా అంటున్నారు. అమ్మా నాన్న ముందు మాట్లాడవు కదా. మరి అమ్మా నాన్న ముందు మాట్లాడలేని మాటని నువ్వు సినిమాలో ఎందుకు పెడుతున్నావు? దర్శకులు ఎందుకు పెడుతున్నారు? ఓటీటీలకి సెన్సార్ తక్కువ కాబట్టి శృంగారం డోసు పెంచారు. ఎవరు బాధ్యులు దీనికి? మరి ఎట్లా? మరి నువ్వు సినిమా యాక్టర్ ఎందుకు అయ్యావంటే అసలు సెన్సారే లేదు, ఓటీటీ సెన్సారే లేదుగా. కాదు, కొన్ని నిబంధనలు మాత్రం ఉండవు. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో నువ్వు పెట్టడానికి అసలేం లేదుగా. అవును,
చాలా మంది పిల్లలు వచ్చేసి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఉంటాయి, చిన్న చిన్న రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మృత్యువర్మ అమృతంగా వెళ్ళి అమృతం కేసు వెళ్ళాలి. అవును, అందరం కూడా. నేను నా లైఫ్ని ఎలా తీసుకుంటానంటే పిల్లలకి ఏం చెప్తానంటే ఏ పరిస్థితి నుంచి ఎటైనా ప్రయాణం చేయడానికి కాదు విల్ పవర్ డెవలప్ చేసుకోండి. శ్రీరామ సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు చేరాల కళ్ళకోట రణమేరా రాచబాట, యుద్ధం ఒక్కటే. నీకు ఒక దుఃఖం వచ్చింది, దుఃఖాన్ని దిగమింగాలంటే మానసిక వ్యవసాయం చేయాలి, గంజాయి వ్యవసాయం కాదు, మానసికమైన వ్యవసాయం చేయాలి. నీకు నువ్వు చెప్పుకోవాలి సమాధానం, ఇష్టమైన గుడికి వెళ్ళాలి, ఇష్టమైన పాట వినాలి. అలాంటి వాటి నుంచి నువ్వు వ్యవసాయం చేసి జీవితం సులువు బరువు కాదు అనిపించుకోవాలి. శాస్త్రి దాని నుంచి ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకమైన మంచి మార్గాలు ఉన్నాయి, వాటిని ఎంచుకోకుండా. ఎప్పుడు హనుమూరి గారు చెప్పారు, నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా పొద్దున్నే వెళ్ళి ఆ సుప్రభాతం వింటే ఆ గుడి గోపురం వెళ్ళిపోతూ పావురాలు ఎగిరిపోతున్నప్పుడు పొద్దున్నే సుప్రభాతం వింటే వచ్చే ఆనందం దేవుడిని నమ్మకలేదు. నువ్వు అందులో ఒక వైబ్రేషన్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడం. ఇట్లా మీరు ఈ మాట ఈ రెండింటి నుంచి మీరు బయటకు వచ్చేసినప్పుడు అత్యధికంగా సంతోషపడింది ఎవరండి? భార్య ఖచ్చితంగా కదా, అంతే. భార్య ఆమె ఆశ్చర్యపోయి ఉంటుంది కదా. మీరు ఆశ్చర్యం తనకి తెలుసు. నేను షీ వాజ్ నాట్ హ్యాపీ, జరుగుతుంది ఏదో రోజు బయటకు వస్తాను అనుకున్నారు. నేను టక్కన ఒకే రోజు వదిలేశాను. ఆ రోజు ఇబ్బంది లేకుండా ఇబ్బందిని రన్నింగ్ ద్వారా అధిగమించాను. అది కదా, దృష్టి రన్నింగ్ పెట్టుకున్నాను. అప్పటికి మీకు పాప కూడా తను కూడా 2 years old నేను మానేసేసరికి. తనకు తెలియదు ఇంకా రాకముందే మానేసారు కాబట్టి. అదే మనం చూస్తూ ఉంటాం టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంటుంది, పాప ముందే తాగుతూ ఉంటాడు. ఏం లేదు, అది రాలేదు ఆ సిచ్యువేషన్. పద్ధతిగా ఉండమనే పిల్లలకి చెప్పాను, యూత్కి. నా జీవితాన్ని తీసుకోండి, మొన్న 2 ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. వైఫల్యాలు. కానీ వాళ్ళు వైఫల్యాలు చెందని వాళ్ళు ఎవరండి? అంతే. అక్కడి నుంచి నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై లైఫ్. మీరు అడగచ్చు హైడ్రా రంగనాథ్ గారు బాగున్నారు కదా మీకంటే, ఎవరు డిసైడ్ చేస్తారు? రిలేటివ్ టెర్మినాలజీ. ఎవరు బాగున్నా ఎవరు బాగాలేకుండా రిలేటివ్ టెర్మినాలజీ. నువ్వు హ్యాపీగా ఒక థంబ్ రూల్ బెంచ్ మార్క్ పెట్టి బతుకుతున్నావా లేదా? నేను ఇప్పుడు వాళ్ళు రాత్రి షూట్కి వెళ్తాను, ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్, ధర్మంగా ఉంటాను. 2, ఎప్పుడు ఇలాంటి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, పిల్లలు కలిస్తే ఇలాంటి మంచి చెప్పడానికి చేస్తాను. మీ యంగ్ డైరెక్టర్స్ కూడా అంటూ ఉంటారు, నా ఇంటర్వ్యూస్ బాగా చూస్తారు. ఇంత జర్నీ నుంచి ఇలా వచ్చింది. సినిమా రంగం మీకు తెలియదే ఉంది, ఇక్కడ ఆశే ఆధారం. అంతే, ఎవరికైనా అంతే కదా. అంతే, సినిమా రంగంలో ఉన్నాడు. ఈ మొక్క పెరగాలంటే ఆశ అని నీళ్లు పోస్తుంటాం, విపరీతంగా పోయాలి. అది ఎండిపోకూడదు కూడా, నీ కుండలో నీళ్ళు ఎండిపోకూడదు. ఇదేంటంటే ఒక నిరంతర ప్రవాహం లాంటి. ఎంతోమంది వందల వేల మంది ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్త నీరు వస్తూ ఉంటుంది, కొంత పాత నీరు పోతూ ఉంటుంది. ఆ పాత నీరు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేసే లోపలే కొన్ని మాయమైపోతూ ఉంటాయి. మనకు వాళ్ళని రోడ్ల మీద చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈయన ఎలాంటి జీవితం గడిపాడు ఈరోజు అని అనిపిస్తూ ఉంటుంది. అదే నేను అంటున్నాను, ఈరోజు అది అలాంటి ఉద్యోగాన్ని వదులుకొని మీరు అంటే ఒక సేఫ్ జాబ్, ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి జాబ్ కదా, పైగా ఒక హోదా కూడా ఉంది మీకు. ప్రభుత్వం తరపు నుంచి లభించేటువంటి అనేక సౌకర్యాలు, అలవెన్సులు అన్నీ ఉంటాయి మీకు. అంటే మీ చుట్టూ ఒక నౌకర్లు ఉంటారు, ఇప్పుడు మనం సబ్జెక్ట్ వెళ్ళాం. సో యంగ్ డైరెక్టర్స్ అందరూ నా ఇంటర్వ్యూ పెట్టి వింటా అని చెప్పారు మొన్న. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సరే కొంచెం డౌన్లో ఉంటే మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ కానీ సుమన్ ఇంటర్వ్యూ కానీ చూస్తూ ఉంటాం సార్. ఓకే. సో యూ టోల్డ్ మెనీ థింగ్స్ అబౌట్ లైఫ్. నా మిషన్ కూడా ఒకటే, మీరు ఒకవేళ సినిమాలు అటు ఇటు అయితే విశాఖపట్నం వెళ్ళి అన్ని కాలేజీలకి వెళ్ళి అందరూ నాకు బాగా పరిచయం. నేను ఇంకా బాగా చదువుకుంటాను, కావాలంటే చదువుకుని మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. విన్నవాళ్ళు వింటాడు. విన్నప్పుడు మీకు చెప్పాను కదా, ఓ 10,000 మందిని ట్రై చేస్తే 400 కుటుంబాలు తాగు నుంచి బయటకు వచ్చాయి. చాలు. ఇట్లా యూత్ గానే మంచి విషయాలు చెప్పడం. విన్నవాడు వింటాడు, విన్నవాడు వినకపోవచ్చు. ఇప్పుడు మీరు 8 సంవత్సరాల క్రితం నటుడు అయ్యారు. 5 ఏళ్ళు వేసుకోండి. 8 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశాను. బట్ 5 ఏళ్ళు ఇప్పుడు మొత్తానికి చాలా తక్కువ టైంలోనే 125-130 సినిమాలు అయిపోయాయి. సినిమాలు అంటే చిన్న విషయం. 100వ సినిమా ఏదైనా గుర్తుపెట్టుకో. రాజాసాబు 100వ సినిమా షూట్ అయిందండి. ఓకే. రావాల్సిన మీరు చెప్పిన 115 సినిమాలు రిలీజ్ 90 అయ్యాయి. ఇప్పటికి రిలీజ్ 90 అయ్యాయి. ఇప్పుడు 100వ సినిమా యాక్ట్ చేసింది మాత్రం రాజాసాబు. మీరు లిస్ట్ లో
సంతకాలు పెట్టినవి ఆ, షూట్ చేసినవి లెక్కేసుకుంటే 100th మూవీ రాజాసాబ్. ఓకే. ఒకవేళ రిలీజ్ అయ్యేది ఏదవుతుందో తెలియదు కానీ తెలియదు 90 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయ్యాయి. 90వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం, ఓకే, కరెక్ట్గా 90వ సినిమా. 90th మూవీ. సో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇప్పుడు చూసామా, అనిల్ రావు అది సంక్రాంతి విన్నర్ అని అందరూ డిక్లేర్ చేశారు. సో దిల్ రాజు గారికి అది ఒక 100 కోట్ల లాస్ ఇస్తే గేమ్ చేంజర్ ఇది 100 కోట్ల లాభాన్ని ఇచ్చింది. అంటే బ్యాలెన్స్ చేసింది, ఇక్కడ బ్యాలెన్స్ అయ్యాడు. మీకు పర్సనల్గా ఈ సినిమా ఆ వచ్చిన విజయం కానివ్వండి, ఆ పాత్ర కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే ఏం చెప్తారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? బేసిక్గా నన్ను నటుగా నిలబెట్టిన సినిమా అంటే రైట్. 115 సినిమాలు అయి ఉండొచ్చు. అందులో ఒక రోజు సినిమాలు ఉన్నాయి, అర రోజు సినిమాలు ఉన్నాయి, కనిపించి వెళ్ళిపోయినవి ఉన్నాయి, మంచి పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. లైక్ మహానుభావుడు మంచి రోజులు వచ్చాయి, F2 F3 సర్లేరు నీకోరు, మారుతి మీకు మంచి అశోకవనంలో అర్జున కళ్యాణం. రైట్. అవును, అందులో హీరోయిన్ ఫాదర్గా అవార్డు విన్నింగ్ క్యారెక్టర్ అది. అవును, అంత బాగా చేయించాడు ఆయన. కాకపోతే అది పాండమిక్ టైంలో వచ్చింది. సో ఇవన్నీ చాలా మంచి చేశారు నాకు జీవితంలో. మారుతి గారు 6 సినిమాలు ఇచ్చారు, అనిల్ రావుపూడి గారు 6 సినిమాలు ఇచ్చారు. కానీ సంక్రాంతికి వస్తున్నా అనే సినిమాలో ఒక సీనియర్ నటుడు ఎవరైనా వేయాలేమో ఈ పాత్ర, అంత పాత్ర తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను ఓపెన్గా చెప్పాను, అదే రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అనిల్ గారు చెప్పింది అంటే ఒక పెద్ద నటుడు చేయాల్సిన పాత్ర నీకు వచ్చింది అన్నయ్య, జాగ్రత్తగా చేసుకోమని అనిల్ నాకు చెప్పాడు. నేను అనిల్ తమ్ముడు అంటే ఆయన నన్ను అన్నయ్య అంటాడు. ఆ క్లోజ్నెస్ ఉంది నాకు. ఆ పాత్ర ఇవాళ అంటే బయటికి వెళ్తే నేను నటుడిని ఇప్పుడు ఖచ్చితంగా. అంతకుముందు నేను కొంచెం 1-2 సందర్భాలు చెప్పుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఇంక చెప్పుకోక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా సార్ సంక్రాంతికి వస్తున్నాం చూసాం, లోయలో తోసారు, బాగా తోసారు, ఇలా చూసిన సన్నివేశాలు కూడా మనకి ఎనాక్ట్ చేయట్లేదు కానీ గుర్తు చేస్తున్నారు. దట్ అంటే ఇట్ మేడ్ మీ యాక్టర్, కంప్లీట్ యాక్టర్. ఇప్పుడు ఇంకా నాకు ఇక్కడి నుంచి నా ప్రస్థానం మళ్ళీ కొత్తగా బిగిన్ అయినట్టు లెక్క. ఇంకో మెట్టు అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఈ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మెట్టుకి ఎక్కిచ్చేసింది సినిమా. అదే ఆ రకమైన ప్రయోజనాన్ని అయితే ప్రయోజనం 45 రోజుల వేషం, వెంకటేష్ బాబు గారితో మంచి అనుభవాలు, గొప్ప ఆయన కూడా యాక్టర్. అంటే ఆయన F2 చేశారు, F2 ఇంత అనుభవం ఇన్ని సీన్లు చేయలేదు. అదే ఇందులో అన్ని నాకు ఎక్కువ ఆయనతో ట్రావెల్, ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే ఉంటాను. సో సినిమా అంతా బిగినింగ్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ క్లైమాక్స్ లో ఆయన అందరినీ విలన్లందరినీ నరికేస్తున్నప్పుడు కూడా యమధర్మరాజు ఎలా చెప్పించారు. అవును. సో వెంకటేష్ బాబుతో ఒక పేరు ఉంది, యమధర్మరాజు అని నాతో చెప్పించారు. సో ఎక్కువ మాట్లాడడానికి, ఎక్కువ ఇంటరాక్షన్ అవకాశం వచ్చింది. సో ఆయనలో ఉండే ఆయన ఎప్పుడు ఒక మంచి మాట చెప్తారు, వెంకటేష్ గారు. ఆ జీవితంతో వైఫల్యాలే, ఆఖరిలో కూడా ఓడిపోతుంది. ఇంకా ఓడిపోయి పడుకుని నవ్వుకుని ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే అని పొద్దున్న లేస్తుంది. అది బాగా వండబట్టించుకున్నాను. సో అందువల్ల నాకు దుఃఖం దరిచేరదండి. అంతే. అదే అందుకే మేష రాశి కమ్ వాటిమే. సో ఇది బాగుంది. ఈ ఫిలాసఫీతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మీకు వైఫల్యం ఎదురైనా బాధ ఏముండదు. ఇప్పుడు 22 సంవత్సరాలు 10 నెలలు తెలుగు మీడియం ఫ్రమ్ అమలాపురం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ పోయింది. దానికంటే ఏం నష్టం ఉంటుంది? చీఫ్ సెక్రటరీ అవ్వాలి పాటికి, నేను ప్రమోషన్ అయ్యేసి పాకులాడి నేను డిఎస్పీ వదులుకున్నాను మీకు ఇంటర్వ్యూ చెప్పి, ఈ కర్మంతా నాకేలా? 22 సంవత్సరాలు 10 నెలలు ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐ షుడ్ హ్యావ్ బికమ్ ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. దేవుడు 2 దెబ్బలు వేసాడు, వైకుంఠపాడులో ఆకర్పం మింగింది. ఏంటి ఇంక వైఫల్యాలకు భయపడేది ఏంటి? తొక్క ఏంటి నన్ను భయపెట్టేది? దానికంటే పెద్ద నష్టం ఏముంటుంది? కానీ అప్పుడు మాత్రం ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం చాలా బాధపడి ఉంటారు. విచిత్రం చెప్పి చివరి నిమిషంలో పోవటం అనేది పెద్ద బాధపడలేదండి. నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ఆలోచించుకుంటే. పెద్ద దుఃఖపడ్డానంటే నెక్స్ట్ అటెంప్ట్ రాయాలిగా. నెక్స్ట్ అటెంప్ట్ నెత్తి మీద వేలాడుతుంది. లాస్ట్ అటెంప్ట్ అయిపోయి ఆఖరి ఇంటర్వ్యూ పోయిన తర్వాత కొంచెం దుఃఖం వచ్చింది. మరి రెండో దుఃఖపడడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఇంటర్వ్యూ పోగానే ఫిలిమ్స్ వచ్చేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ది మనకు ఆ టైం కూడా ఉండదు, దుఃఖపడే టైం కూడా ఉండదు సివిల్ సర్వీస్లో. ఇంటర్వ్యూ ప్రిమ్స్ పోయినవాడు, మెయిన్స్ పోయినవాడు సాఫీగా ఆడవచ్చు. ఇంటర్వ్యూ పోయినవాడికి ఏడ్చే టైం ఉండదు. ఎందుకంటే మెయిన్స్ రాస్తావు, పాస్ అవుతావు, ఇంటర్వ్యూకి వెళ్తావు. ఇప్పుడు మెయిన్స్ పోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ప్రిమ్స్ ప్రిపరేషన్ మొదలెడేస్తావు. ఆ 3 నెలలు నువ్వు ఇంటర్వ్యూ హడావుడిలో ఉంటావు. ఆ ఇంటర్వ్యూ పోయిన తర్వాత వెంటనే ప్రిమ్స్ స్టార్ట్ అవుతుంది. సో అందులో ఏడవడానికి టైం ఉండదు. అంతే. సో అప్పుడు అంత యంగ్ ఏజ్ లోనే వచ్చినటువంటి అది ఏదైతే ఉందో అదే బేస్. అంతకంటే మించిపోయి ఏదైనా మరణం కంటే చిన్నది ఎనీ కష్టం అని స్వామి వివేకానంద చెప్తారు. ఏదైనా మరణం కంటే చిన్నదే కదా.
అంతే కదా. ఏ కష్టమైనా ఏ వైఫల్యమైనా ఏదైనా మరణం కంటే చిన్నదే. అది నీ చేతిలో ఉండదు. శ్రీనాథ్ గారు చెప్పినట్టు మరణం పుట్టగా చావు రెండే రెండు నీకు అవి సొంతం కావు, పుట్టగా చావు రెండే రెండు నీకు అవి సొంతం కావు, జీవితకాలం నీదే నేస్తాం, రంగులు ఏదేస్తావో నీ ఇష్టం అన్నాడు ఆయన. అంతే. వేసుకో రంగు, ఏ రంగు నీ ఇష్టం వచ్చిన రంగు వేసుకో. నీ పుట్టుక నీ ప్రమేయంతో వచ్చింది కాదు, నీ చావు నీ ప్రమేయంతో వచ్చేది కాదు. ఎప్పుడు పోతుందో తెలియదు ఈ ప్రాణం అంతా. చెప్తారు నీకు పలానా పుట్టేవరా అని, అంతే. చావు తెలిసి చెప్పి వినడానికి నువ్వు ఉండవు. ఇదేదో పెద్ద థియరీ అని కాదు, 50 వస్తున్నాయి కదా, కొంత ఫిలాసఫీ వస్తుందేమో. బట్ నేను చెప్పేది యంగ్స్టర్స్ కోసం చెప్తున్నాను. అదే అందరూ నమ్మాల్సిన జీవితంలో ఆఫ్టర్ ఆల్ టుమారో ఇస్ ఎట్ అనదర్ డే. ఓకే, రేపు మళ్ళీ కొత్త రోజే. ఏం జరిగినా సరే అది మీరు తప్పు చేయండి, ఘోరమైన తప్పు చేసి దొరికిపోయి ఈ మోరల్ టర్పిట్యూడ్, లేకపోతే తాగుబోతులు, తిరుగుబోతులు, నైతికంగా రుచి ప్రవర్తన లేని వాళ్ళు అందరికీ కూడా రేపు కొత్త రోజే. మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వ్యక్తులు పడతా ఉంటారు కదా, చెప్తుంటారా మీరు? వచ్చిన వాళ్ళు వస్తా వింటారు, కొత్త కొత్త కుర్రాళ్ళు ఎవరన్నా యంగ్స్టర్స్ వాళ్ళు వచ్చి వింటారు. కొద్దిగా మీ లైఫ్ జర్నీ చెప్పండి సార్, విల్ ట్రై టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ ఇట్ అని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేర్పడాలని నేను నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను. ఇక్కడ నా లైఫ్ లెసన్స్ అడిగిన వాళ్ళకి చెప్పడం అనేది ఒక డైమెన్షన్. బట్ నేను నేర్చుకోవాలి ఇక్కడ. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే. సంక్రాంతికి వస్తున్నా అయిపోయింది, నిన్న ఏదో రామచంద్ర గారికి కొత్త సినిమా, మళ్ళీ రేపటి నుంచి సురేష్ ప్రొడక్షన్స్ లో బుచ్చిబాబు సానా గారిది, రేపటి నుంచి మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ ఆయన పేరు అనుకుంటాను. రేపటి నుంచి సురేష్ ప్రొడక్షన్స్ అమెజాన్కి రేపటి నుంచి డేట్ ఇచ్చాను. ఓకే, వెబ్ మూవీ అండి, వెబ్ మూవీ. మళ్ళీ అన్నపూర్ణ అఖిల్ గారి హీరో అన్నపూర్ణ మూవీస్, దానికి డేట్లు ఇచ్చాను. ఇంక ఇలా జర్నీస్ ఇంకా నేర్చుకోలే రోజు. అదే. సో అంటే మామూలుగా అయితే ఏదో చిన్న సినిమాలు వస్తున్నాయి, ఒక మధ్యతరగతి సినిమాలు వస్తున్నాయి అనుకునే ఫేజ్ ఒకటి. కానీ ఇప్పుడు మీరు భారీ సినిమాల్లో కూడా నాకు మంచి నా జర్నీ నుంచి ఒక పాయింట్ చెప్తాను. విచిత్రమైన విషయం ఏంటంటే నేను అతి తక్కువ చిన్న సినిమాలో పనిచేశాను. నా ప్రయాణమే రారండే వేడికి చూద్దాం, అన్నపూర్ణ వారిది, కళ్యాణకృష్ణ మీ మిత్రుడు. రెండో సినిమా మారుతి గారు యువి క్రియేషన్స్ మహానుభావుడు. మూడో సినిమా, నాలుగో సినిమావో గీత గోవిందం పరశురామ గారు డైరెక్టర్ ఆయన. తర్వాత మధ్యలో ఒక సుబ్రహ్మణ్యపురం చిన్న సినిమా, జంబలకిని పంపించి అని చిన్న సినిమాలు రెండు చేశాను. వీళ్ళ F2 దిల్ రాజు గారు. ఇంకా ఆ తర్వాత గీతా ఆర్ట్స్కి ఒక 10 సినిమాలు చేశాను, దిల్ రాజు గారికి ఒక 10 సినిమాలు చేశాను, మైత్రి వారికి ఒక 5 సినిమాలు చేశాను. ఇప్పుడు బుచ్చిబాబు మైత్రి వారిదే. ఇలా నాకు పెద్ద బ్యానర్లో పెద్ద దర్శకులు శంకర్ గారితో గేమ్ చేంజర్ చేశాను. ఏంటి లైఫ్లో, అందుకే యంగ్ దర్శకులతో ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని చూస్తే కొంచెం అసూయ కలుగుతుందేమో. ఏముంటుంది, నాకు అసూయ కలుగుతుంది. నాకు అసూయ మీకు మిమ్మల్ని చూస్తే మీకు కాదు, ఇండస్ట్రీ అనేది కొంత మనకి రావాల్సిన పాత్ర వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అల్సర్లు వస్తాయి, మరి జయించాలి. జరుగుతూ ఉంటుంది పాట గేమ్. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ మీ మిత్రుడు కావడంతో రారండోకి అవకాశం ఇచ్చారా, లేకపోతే మీరు నటుడిని ఆయన చూశారు? నటుడా పాడేం లేదండి, ఆయన ఏదో క్యాజువల్గా వాళ్ళ అన్నయ్య సురేష్ గారు, కన్నబాబు మినిస్టర్ గారు అంతా నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, ఏదో షూట్ అవుతాం సరదాగా రోజు చేయండి అంటే చేశాను అంతే. అది ఫస్ట్ సినిమా. బట్ జెన్యున్ గా ఫస్ట్ సినిమా అసలు అదైనా సరే మీరెందుకు వాళ్ళకి దృష్టిలో పడ్డారు? అసలు అదే గంగవరం పోర్ట్ చైర్మన్ వేషం, ఐఏఎస్ హోదా వేషం. ఊళ్ళో ఉన్నాం కదా, సూట్ వేసుకుని చేద్దామని వైజాగ్ లో. దానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి కొన్ని తెచ్చి వాడికి డబ్బులు ఇచ్చి ఇదంతా ఎందుకు అనుకున్నారేమో నన్ను పెట్టారు. అది జీవితాన్ని ఇన్ని మేలుమలుపులు తిప్పింది, మార్చేసి. పర్సులో కళ్యాణకృష్ణ ఫోటో పెట్టుకోవాలి, భార్య పిల్లల ఫోటోలు కాదు. అని ఆయన మారుతి గారు, అనిల్ రావుపూడి గారు కెరియర్ ని సుసంపన్నం చేసింది. సరే, ఇప్పుడు అదంటే అలా అయింది. మారుతి ఎట్లా ఇచ్చాడు? మారుతి గారితో పని మీద వైజాగ్ వచ్చారు, నేను ఉద్యోగపరమైన పని. ఓకే, నా వెంపని చదువు చిన్న ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాను వారికి. అట్లానా? ఆయన మహానుభావులు వేషం ఆఫర్ చేశారు, గడ్డది పెంచమని. మంచి ఫుల్ లెంగ్త్ రోల్ అండి. ఓకే, స్టార్టింగ్ ఆయనకి మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత అనుకోవాలి, అనుకోవచ్చు. ఓకే, అనుకోవచ్చు. బట్ ఆయన చాలా మంచి మనసుతో చేశారు. అదే అంటాను. ఇప్పుడు మీరు ఘంటసాల గారు ఇప్పుడు మాట అంటారు, ఆయన ఘంటసాల గారు మాదా కావడం అంటారు, తెలుసు? మాదా కావడం అంటే తిండి నేను సాయంత్రం వెళ్ళి భిక్ష ఎత్తుకోవడమే, దాని పేరు ఇంకో మాదా కావడం అంటే సాయంత్రం వెళ్ళి తల్లి అంటే మిగిలిపోయిన అన్నం ముద్దలు వేస్తారు. మాట అన్నాడు,
ఏ తల్లి తొలి ముద్ద వేసిందో మాధుర్యాన్ని నింపి వేసింది, నా గణంలో ఇంత అమృతం పలికింది అన్నాడు ఆయన. అలాగా అనిల్ రావుపూడి గారు, మారుతి గారు, కళ్యాణకృష్ణ గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, పరశురామ్ గారు, మా రవికిరణ్ కోలా, దెన్ సంతోష్, అశోకనార్జున కళ్యాణ్, సంతోష్ జాగరణమూడి, వీళ్ళందరూ ఏముద్దేశారు తెలియదు. వాళ్ళందరూ అమృతం అప్పుడే నేను చింతించేస్తానని చెప్పను, కానీ నటుడిగా నాకు లోటు లేని స్టేజ్ తీసుకొచ్చిన మహనీయులు వీళ్ళందరూ. అలాగే అరవింద్ గారు, దిల్రాజు గారు, మైత్రి నవీన్ గారు, వీళ్ళందరినీ ఎలా మర్చిపోతాను నేను. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, వీళ్ళందరూ, విఎన్ ఆదిత్య, ఇంతమంది మీరు ఇందాక అన్నారు కదా, ఇంతమంది కలిపి మోసారు నన్ను. ఏం అవసరం వాళ్ళకండి, అదే అంటున్నాను. ఏం అవసరం ఉంటుంది నాతో? మహా అయితే ఏదో తిరుపతి దర్శనం చేయించగలను, అందుకని నేనేం చేస్తాను, మీకు ఉద్యోగం నుంచి బయటకు వచ్చి తిరుపతి దర్శనం చేయించగలను. ఇప్పటికే అడుగుతుంటారు మిమ్మల్ని, అడుగుతారు, చేస్తూ ఉంటాను, అదొకటే చేయగలను. అందుకని నేనేం చేస్తాను ఇంక ఇప్పుడు. ఎందుకు చేశారంటే చిన్న స్పార్క్ గుర్తించడం, ప్రవర్తన నచ్చడం. అది మన చిరంజీవి గారు ఏదో దాంట్లో అంటే భలే నచ్చింది నాకు. మన దాంట్లో ఏదో దానికి చీఫ్ గెస్ట్కి వెళ్ళి మాట్లాడుతూ గొప్ప నడ్డు అయిపోయామని అనుకుంటే పక్కన పెట్టేస్తారు ఇండస్ట్రీ వాళ్ళు, కటింగ్ ఇస్తే ప్రవర్తన ముఖ్యమని. నేను మొదటి నుంచి పైకి రావాలనుకుంటే మీరు ప్రవర్తన చక్కదిద్దుకోండి, తేడా రాకూడదని చెప్పారు చిరంజీవి గారు. సో నేను ఆ పాయింట్ బాగా నమ్ముతాను. సో వీళ్ళందరికీ నా ప్రవర్తన నచ్చి ఉండడం, స్పార్క్ ఉండడం, డిసిప్లిన్, క్రమశిక్షణ. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు? 23 సంవత్సరాల సర్వీసులో ఎలా ఉంటుందో మీకు తెలుసు. అక్కడ సాధక బాధకాలు ఏంటి, మీ పై ఆఫీసర్లతో ఏమైనా ఎక్కడ ఏదో సందర్భంలో మీ సంబంధం లేకపోయినా ఎక్కడో మొట్టికాయలు కూడా పడి, సో అక్కడ అయినప్పటికీ కూడా అక్కడ లభించేటువంటి ఆ గౌరవం వేరే ఉంటుంది. అది వదలలేకే కదా అక్కడ అంతమంది తిట్టినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రెండు మీరు బేరేజ్ వేసుకున్నప్పుడు గౌరవం విషయంలో ఏమనిపిస్తుంటుంది? గౌరవం ఏం తగ్గదండి. నెక్స్ట్ అంటే అక్కడ ప్రోటోకాల్ ఉండదు, అంతే. అక్కడ ప్రోటోకాల్ ఉండదు. గౌరవం కంటే ప్రేమ దొరికిందిగా ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు అశోకంలో అర్జున కళ్యాణం, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఫాదరు, పెయిన్ హెల్ప్లెస్ ఫాదర్. లాస్ట్లో కరోనా టైంలో వెళ్ళి ఇరుక్కుపోతాను. లాస్ట్లో నేను అమ్మాయి ఫాదర్ని, అవును, కూతుర్ని ముందు సరిగా అర్థం చేసుకోక తర్వాత సపోర్ట్ చేసే ఫాదర్. అది ఇంటర్వ్యూలో బోర్డు. ఇప్పుడు ఇవాళ మొన్న ఎవరో కట్ చేసి పెట్టారు ఓ మార్కెట్ సీన్, ఏదో వస్తువులు కొని డబ్బులు ఉండవు చేతిలో, కూతురు కొంచెం డబ్బులు ఇస్తుంది తండ్రికి, వీడు తీసుకోబుద్ది లేదు, చిక్కుమంటుంది మనసు ఇడికి. ఏ నాన్న పిల్లల దగ్గర, ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకోండి ఈగో అని అడుగుతుంది ఆ పిల్ల. ఈగో ఏముందమ్మా, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి మొత్తం పాడు చేసాను, ఇవాళ మీ పెళ్లి టైం వచ్చేసరికి అప్పుల పాలు అయిపోయాను, మరి రూపాయికి ₹10 నెత్తుకోవాల్సి వస్తుందని ఒక చిన్న చాలా పెయిన్ఫుల్ సన్నివేశం అది. అది చూసిన ప్రతి అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని నాకు మెసేజ్ పెట్టి ఇంటర్వ్యూలో వచ్చి పట్టుకుని మా నాన్న గుర్తొచ్చాడని అన్నప్పుడు దొరికే ప్రేమ కంటే బ్యూరోక్రాట్గా పొందే అధికారం, గౌరవం చిన్నం అనిపించింది నాకు. కంపారిజన్ ఆ హోదా, గౌరవం దీంతో పోలిస్తే చిన్నం అనిపించింది. ఇంకొకటి, అక్కడ మీరు సాధించేటువంటి విజయాలు కొన్ని ఉంటాయి, గుర్తింపు తెచ్చాయి, అక్కడ మీకు సంతృప్తినిచ్చాయి, మీరు సాయం చేయగలిగే స్థితి అక్కడ ఉంటుంది చాలా మందికి. ఆ కోట్లాది మందికి నేను మీకు ఇందాక 2 ఉద్యోగాలు చెప్పాను కదా. అవును, ఉమెన్ ఎంపవర్మెంట్, వేజ్ ఎంప్లాయ్మెంట్, నా జీవితానికి ఉపాధి హామీ. 2 కోట్లాది మందికి నా ద్వారా ప్రభుత్వం డబ్బు వాడినగా, ప్రభుత్వం డబ్బుతోటైనా కోట్లాది మందికి ఉపాధి కల్పించాను. అది చేసేవాళ్ళే, నిబద్ధత చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా. నేను బాగా చేశాను, అదే నేను నిబద్ధతగానే చేశాను. అదే అంటే మీ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయన్న తృప్తి ఉంటుంది కదా. ఇక్కడ అది ఉంటుందా మరి? అలాంటిది ఉండదు కదా ఇక్కడ. ఉండదు, కానీ భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఇందులో ఏంటి, ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారా, ఒక మంచి సినిమా ద్వారా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాకే వచ్చారు, మీరు రిలాక్స్ అయ్యి వెళ్ళారు. అవును, అదొక ఇండైరెక్ట్ ఇంపాక్ట్. డైరెక్ట్గా కుటుంబాన్ని మీరు మేలు చేయకపోవచ్చు, ఓ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మార్చడం, ఒక ఆహ్లాదాన్ని అందించినటువంటి భాగం అయినట్టు, ఒక ఎమోషన్ టచ్ చేయడం. ఇప్పుడు అంటే మీరు అన్నప్పుడు సంగీత సాహిత్యాలు లేని సమాజాన్ని ఊహించుకోండి, పోనీ నీరసమే మొత్తం అంతా. నీరసం అసలు మనిషిలో రాక్షస ప్రవృత్తి వచ్చేస్తుంది. అవును, మళ్ళీ మళ్ళీ ఆటవిక సమాజం వచ్చేస్తుంది. సంగీత సాహిత్య
సంగీత సాహిత్యం సినిమా కూడా పార్ట్ దాంట్లో. అవును. ఇదే లేకపోతే, ఈ వినోదమే లేకపోతే, ఈ వికాసమే లేకపోతే మళ్ళీ ఆటవిక సమాజమే. కరెక్టే. ఆటవిక సమాజమే. సో ఇప్పుడు నేను ఒక అందుకు ఆనందిస్తానండి. రెండు భిన్న ధృవాలు. మీరు అడిగిన కంపారిజన్ కష్టం. అది బాగుంది ఇది బాగుందని చెప్పలేము. అది బాగుంది ఇది బాగుంది. రెండు భిన్న ధృవాలు. నా అదృష్టం ఏంటి, ఒకే జన్మలో రెండు జీవితాలు. మనిషికి కష్టం. అది కూడా వయసు మీద పడిన తర్వాత 30 ఏళ్ళ వయసులో 35 ఏళ్ళ వయసులో 10 ఏళ్ళు ఉద్యోగం చేసి బయటకు వచ్చిన సాహసం కాదు. 47 ఏళ్ళ వయసులో 22 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత చేసిన సాహసం. ఆ సాహసం ఎటువంటిది, ఇక్కడ విజయం వస్తుందా రాదా, ఇతమిద్ధంగా ఏ రకమైన ఫార్ములా లేని ఒక రంగంలోకి వచ్చి చేసిన సాహసం. నిలబడ్డాం, చరిత్రలో నిలబడిపోతాం, అందరూ గుర్తుపెట్టుకుంటారు. పలానా ఆయన ఒక కలెక్టర్ హోదా మానుకుని వదులుకుని సినిమాల్లోకి వచ్చి నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాడు అంటే ఒక ఎగ్జాంపుల్ ఉండిపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఉండిపోతాం. అవును. మీరు అంటే మిమ్మల్ని మీరు చూసుకొని ముచ్చటపడ్డ పాత్ర ఏదంటే ఏదో అనుకోవాలి. అంటే ఒక నటుడుగా అరే నేను కూడా నటుడిని అని మీకు అనిపించినటువంటి మొట్టమొదటి పాత్ర అంటే ఏదంటే ఏం చెప్పుకుంటారు? కముకు దెబ్బలా నొప్పి తెలియకుండా ఫస్ట్ మహానుభావుడు. ఓకే. ఫస్ట్ మహానుభావుడు, తర్వాత సుబ్రహ్మణ్యపురం, తర్వాత మంచి రోజులు వచ్చాయి. మహానుభావుడు, సుబ్రహ్మణ్యపురం అంటే సుమంత్ గారు. దాంట్లో నేను ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు వేషం. ఓకే. అది కముకు దెబ్బ నొప్పి తెలియకుండా చేసి అవతల పడేశాను. ఇంకా ఉద్యోగంలో ఉన్నాను, ఇవన్నీ ఏమి ఉద్యోగంలో ఉన్నాను. నెక్స్ట్ మంచి రోజులు వచ్చాయి. సినిమా జీవితాన్ని మేలుమలుపు తిప్పిన సినిమా అది. ఓకే. తర్వాత అశోకంలో అర్జున కళ్యాణం, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ప్లస్ రేపు బాగా పేరు తెస్తుందని ఆశపడుతూ మీరన్న 1,75,000 లక్షకి వెళ్ళొచ్చేమో అనుమానాన్ని ఇచ్చే, చిన్న ఆశ కల్పించే సినిమా సారంగబాణి జాతకం. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు త్వరలోనే రిలీజ్ ఫిబ్రవరి మార్చో మ్యాక్సిమం 2 నెలల్లో రిలీజ్ అవుతుంది. శివలం కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అవును. సో శ్రీదేవి మూవీస్. ఆ సినిమాలో నేను ఇప్పుడు ఏ పాత్ర ఏమిటి చెప్పను, పినాకపాణి విన్నారేంటి మీ దాని గురించి? అదే అలాంటిదే. సారంగపాణి తండ్రి పినాకపాణి. అంతే, బాగా వచ్చిందండి. ఓకే. మంచి వేషం. తను ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా తీర్చిదిద్దాడో తెలుసు కదా మోహన్ కృష్ణ. నాకు ఒక సెన్సిబుల్ డైరెక్టర్. ఇలా లిస్ట్ ఆఫ్ మూవీస్ సరదాగా అనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. భగవంత్ కేసరి ఉంది, F2 బాగుంటుంది, ఆయిలో వేషం బాగుంటుంది, ఆయిలో గీతాంజలి 2లో బాగుంటుంది. ఇవన్నీ సరదాగా ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీళ్ళందరూ అమ్మాయి ఫాదర్ చాలా మంచి పాత్రలే చేశారు. నేను చేసిన సినిమాలో ఎక్కువ విజయవంతమైన సినిమాలే ఎక్కువ. అదే 100 కోట్ల సినిమాలే ఒక, అంటే చాలా మందికి రాని అవకాశం మీకు చాలా స్వల్పకాలంలోనే పెద్దవాళ్ళు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతల నుంచి నా జర్నీ మొదలైంది. అదే జనరల్ ఇటు నుంచి పైకి వెళ్తాం. ఓ చిన్న సినిమా, చిన్న దర్శకుడు, చిన్న నిర్మాత బాగా చేసుకుంటూ ఈ దృష్టి పడి పెద్ద సినిమా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. నేను అటు నుంచి వచ్చాను. రావడమే రూటే పెద్ద సినిమా రావటం అనేది మీకు కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా అనుకోవాలి. సో అట్లాగే ఇప్పుడు అంటే ఈ సినిమాల్లో ఒకవైపు చేస్తుంటే కొన్ని అంటే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా కలవర పెడుతుంటాయా మిమ్మల్ని? ఏంటి సినిమాల్లో సినీ రంగాన్ని కొంతమంది టార్గెట్గా చేసుకుని? అది ఏముండదండి, అంటే ఈ మధ్యకాలంలో చూసాం కదా, ప్రపంచంలోనే మంచి చెడు ఉంటాయి, అలాగే సినిమా రంగంలో మంచి చెడు ఉంటుంది. మంచిని చూస్తే వెళ్ళడం అనేది నేను నేర్చుకుని సమాజంలో నేను అదే నేర్చుకున్నాను. నాకు పెద్ద కలవరపడిపోయేది ఏముండదండి. ప్లస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే వైబ్రెంట్ డైనమిక్స్ మారిపోతుంటాయి. ఎలా అంటే నది, దాసరి రంగాచార్య గారు జీవితాన్ని నదితో పోలుస్తారు. నది కదులుతూ ఉంటుంది, కనిపించదు. ఈ లిప్తలో ఇక్కడున్న నీరు రెండో లిప్తలో అక్కడ ఉండదు, ఆ నీరు ముందుకెళ్ళిపోతుంది. అలాగే జీవితం కదిలే నది లాంటిది. ఇప్పుడు ఈ క్షణం కదులుతున్న విషయం అందరికీ తెలియదు కదా, కదులుతుంది. అలాగే సినిమా రంగం కూడా, సినిమా రంగం కూడా నది లాంటిదే. ఒక ప్రవహించే నది సినిమా రంగం వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ మంచి జరుగుతుంది, ఓ చెడు జరుగుతుంది, మళ్ళీ మంచి జరుగుతుంది, ఓ పాన్ ఇండియా, ఓ మామూలు ఇండియా, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాని గురించి ఎక్కువ వరి అవ్వడం, ఎక్కువ ఫోకస్ చేయడం, అయ్యో ఏదో అయిపోతుంది, ఏమవుదండి జీవితంలో అలాగా అలా అయిపోదు. చెప్తాం కదా, దాసరి రంగాచార్య గారు నాకు చాలా ఇష్టం. ఖమ్మం జిల్లా చిన్నగూడూరు వాస్తవ్యులు, అవును అవును మహనీయులు.
చిల్లర దేవుళ్ళు ఇవన్నీ రాసిన మహానుభావుడు. చిల్లర దేవుళ్ళ నవల సినిమాగా కూడా సినిమా కూడా వచ్చింది. అవును. ఆయన చెప్పే విషయాలు చాలా నేను పాటిస్తాను. అవును. ఆయన పుస్తకాల నుంచి ఉమ్. చాలా తీసుకుంటాను. అలాంటిదంటే నా జీవితం నది లాంటిది, కథలకి తెలియదు. ఉమ్. నేను ఇప్పుడు సినిమా రంగాన్ని నది అంటున్నాను. ఓకే. కథలకి తెలియదు కానీ కదులుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఉమ్. ఈ లిప్త ఇంకో లిప్తలో ఉండదు. ఈ ఇన్సిడెంట్ రేపటికి ఇచ్చిన పాత ఇన్సిడెంట్ ఏముంది దాని నుంచి? ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి, ఎన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. దాన్ని చెప్పిన చెడు వెంపు ఎంత తక్కువ మొగ్గు చూపుతున్నాం. కొంత మొగ్గు చూపుతాం తప్పదు, ఉమ్. ఎంత తక్కువ మొగ్గు చూపుతున్నాం. ఉమ్. ఇవి దృష్టిలో పెట్టి ముందుకు మూవ్ అవుతూ ఉండడమే. నదైనా జీవితమైనా సినిమా అయినా. అంటే ఇది అల్లు అర్జున్కి జరిగినటువంటి ఏదైతే ఉందో, ఎదురైనటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో, అది ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఏదైతే ఉందో, అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? దురదృష్టకరం అనుకుని, ఇప్పుడు దట్స్ ఇట్స్ కాల్డ్ అన్ యాక్సిడెంట్. ఆయన ప్లాన్ చేస్తారా? యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాం. మనం వెళ్ళి ట్రైన్ గుద్దేస్తామని ప్లాన్ చేస్తాం, గుద్దేయాలని. అలాగే ఎవరైనా మన వల్ల ఒకరు చనిపోతారని అనుకుంటామా? ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. అయితే అది లీగల్ చట్టంలో దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి అదే గవర్నమెంట్ కొంత యాక్షన్ వంపుకి వెళ్ళింది తప్పితే ఇందులో ఏం పెద్ద దట్ గోసానండి, అది వెళ్ళిపోతుంది, అది ఏం నిలబడదు. కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అక్కడ. అదే మీకు చెప్తున్నాను, ఆ లెఫ్ట్ వెళ్ళిపోయింది కదా అంటున్నా. ఇందాక మీకు నదితో పోల్చింది అందుకే. ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఒక లిప్త కాలంలో నదిలో ఉండే నీరు, అది ఆ నీరు ఇప్పుడు ఉందా అని అడుగుతున్నాను నేను. లేదు, మళ్ళీ దాని నుంచి ఆయన బయటకు పడి మళ్ళీ మామూలు అయిపోతుంది. సమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయనకేం లోటు అర్జున్ గారికి. నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తారు బ్యూటిఫుల్గా, కోట్లాది మంది గుండెల్లో ఆల్రెడీ స్థానం ఉంది. ఇంకా పుష్పట్టు అనేది చూసాం కదా, ఇంకా ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు ఆయన. అంతే జరగబోయేది. మీరు సుకుమార్ డైరెక్షన్ చేశారు? చేయలేదు. అది ఉందా? సుకుమార్ ఒకటి, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఇంకా పని చేయలేదు మీరు? పని చేయలేదు. శంకర్ గారు ఇచ్చారుగా మీకు. ఆ ముగ్గురుతో మాత్రం ఇంకా పనిచేసే అవకాశం రాలేదు. వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. అదే మనకు ఆశా జీవులం కదా మనం. వస్తుంది. అంటే ఉందా ఏమన్నా? వస్తాయండి, వచ్చేస్తాయి. అంత గంటాపదంగా చెబుతున్నా? నేను అలాగే నమ్ముతాను అంతే. నాకు పిచ్చి ఉంటుంది. ఓకే. నేను సినిమాలో పైకి వస్తాను, పిచ్చితోటే బతుకుతున్నాను. ఓకే. పైకి వచ్చి తీరుతాను. నాకు కూడా అగ్రనటుల సరసన ఒక కుర్చీ వేస్తారు. ఇబ్బంది అంటే ఇప్పుడు నేను పాత కలెక్టర్ని కాబట్టి నాకు కేరళ నుంచి హోదా ఇవ్వడం కాదు, నటుడిగా కూడా ఇవన్నీ వస్తాయని ఆశిస్తాను. దాంట్లో ఒక స్టెప్ని సంక్రాంతికి వస్తున్నా వేయించింది, అనుమానం లేకుండా. మిగతా స్టెప్లు అవే పడతాయి. అంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా మనకు కూడా కారవాన వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. నాకు అదృష్టం అది చెప్తాను. నాకు డే 1 నుంచి ఇచ్చేసారు. నాకు ఒకటో రోజు అంటే అప్పుడు నేను అనుకోవడం హోదా జాయింట్ కలెక్టర్ కదా, ఇవ్వాలి అది బాగోదు అని ఇచ్చుంటారు. అది కంటిన్యూ అయిపోయి ఉంటుంది. అది కంటిన్యూ అయిపోయింది. యాక్టర్గా కూడా ఆ స్థాయి వచ్చింది. వరీ కాదు. పద్మభూషణ్ బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పద్మభూషణ్ బాలయ్య బాబు గురించి చెప్పాలంటే, తాతమ్మ కళతో ప్రారంభించిన జీవితం 5 దశాబ్దాల పాటు వెళ్ళిందంటే మనిషికి ఉండే నిబద్ధత ఒకటి. అనంతపురం ఎమ్మెల్యేగా మూడోసారి, హిందూపురం, అదే అనంతపురం డిస్ట్రిక్ట్ హిందూపురం, మూడోసారి గెలిచారు అంటే ప్రజల గుండెల్లో ఆయనకు ఉండే స్థానం, వాళ్ళ ఆశీస్సులు. బసవతారక క్యాన్సర్ ట్రస్ట్ చైర్మన్గా కొన్ని లక్షల మంది జీవితాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా వెలుగు నింపిన ప్రయత్నాన్ని చూస్తే పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చింది, చిన్న అవార్డు కూడా ఆయన సేవకి. అదే ఇంకా మరింత పెద్ద పురస్కారాన్ని కూడా ఆయన అర్హుడే. ఆయనతో కలిసి పనిచేశారు కదా. భగవాన్ కేసరిలో పనిచేశానండి. ఇప్పుడు మా ఇద్దరికి సీన్స్ ఒకటే కదా మీరు చేసి? ఒకటే. మా ఇద్దరికి సీన్స్లో. కానీ నేను వాళ్ళతో తర్వాత ఇంటరాక్ట్ అయ్యాను. నేను బాలబాబు గారితో భగవాన్ కేసరి సక్సెస్ మీట్లో నేను ఆ సినిమాని మహిళా సాధికారతకి కంపేర్ చేస్తూ మంచి స్పీచ్ ఇచ్చాను. మీరు అంటే అప్పుడు మీరు పనిచేసినటువంటి ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చాను. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని. కోట్లాది మంది మహిళలు, వితంతువులు, అసహాయులు, నిస్సహాయులు, జీవితాన్ని మళ్ళీ ఫైట్ చేసి పునర్నిర్మించుకున్న కోట్లాది మంది మహిళలకి ఈ సినిమా అంకితంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అది వారికి బాగా నచ్చింది. అనిల్ కూడా ఐడియా వచ్చిందో తెలియదు, నాకు అలాగే అనిపించింది. అదేలే, మీకు ఆ సినిమా చూసిన తర్వాత ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి తార్కాణంగా అనిపించింది. ఆ విషయం చెప్తే వారు బాగా ఆనందపడి మీ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సక్సెస్ అందులో దానికి సంబంధించిన డైలాగ్స్ కూడా బాలయ్య చేత పలికిచ్చారు కదా, బాలబాబు గారితో పలికిచ్చారు. అవును. సో ఆ రకంగా అంటే స్పర్శ గురించి బ్యాట్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్పారు. బ్యాట్ టచ్ గుడ్. అలాగే ఉన్న ఆడపిల్లలు షేర్లా బతకాలని కూడా చెప్పారు. అవును, ఆడపిల్లలు సింహం లెక్క ఉండాలని చెప్పాడు ఆయన. సో ఇవన్నీ చూసినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్కి
మహిళా సాధికారత అంటాం మేము గవర్నమెంట్ పరిభాషలో. ఆ మహిళా సాధికారతకి నిలువెత్తు నిదర్శనం భగవంత్ కేసరి సినిమా. ఓకే. దానికి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి బాలయ్యబాబు గారు. అలాంటి వారికి ఎన్ని అవార్డులు అయినా చిన్నవే నా ఉద్దేశం. సో బాగుంది. మీకు ఇప్పుడు ఇందాక సంగీత సాహిత్యాల గురించి ప్రస్తావించారు. సాహిత్యం పట్ల మీకు అభినవేశం, అభిరుచి బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. సో మీకు కూడా ఏమైనా కథలు రాయటం అది ఎప్పుడో నేను రచనా వ్యాసంగం చాలా విచిత్రంగా నేను నా 11వ ఏట మొదటి కవిత రాశాను నేను. అంటే ఇవన్నీ చెప్పారు, చాలామంది రాస్తున్నారు, ఇవన్నీ చెప్పుకోవడం అవసరం. 11వ ఏట కవిత, 11వ 12వ ఏట. తర్వాత తెలుగుదేశం కొన్నాళ్ళు దాచాను చాలా ఏళ్ళ పాటు, పోయాయి తర్వాత అవన్నీ. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అప్పుడు చిన్నప్పుడు, చిన్న వయసులో. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక రోజు కూర్చుని 100 కవితలు రాశాను ఎన్టీఆర్ గారి మీద. 100 కవితలు ఒకే రోజు 3 రోజులు. మా ఊర్లో మా ఇంటి దగ్గర గోదావరి గట్టు మాది. మామిడి చెట్ల కింద ఎక్కడ కూర్చుని అవి ఏం రాశాను ఏం పరికని తెలియదు. ఏ ఊరు మీ సొంత? మా అమలాపురం అండి. అమలాపురం దగ్గర నందంపూడి గ్రామం. సో గోదావరి గట్టుకి 2 కిలోమీటర్లు అవుతుంది. అక్కడెక్కడ మా వసీరా వీళ్ళు ఏమైనా పరిచయం? ఆ వసీరా గారు తమ్ముడు సత్యబాబు, నేను సత్యబాబు ఫ్రెండ్. వసీరా గారు కూడా బాగా చక్రధరు, నేను యారావరే ఫ్రెండ్స్. అవునా? బుజ్జిగాడు నేను యారావరే ఫ్రెండ్స్. బుజ్జిగాడు మొన్న 10 రోజులు బుజ్జిగాడిని కలిసి. అదే పుస్తకం కూడా వేసాడు కదా మన కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం. కూచిమంచి, అవును, కేర్ ఆఫ్ కూచిపూడి కూచిమంచి అగ్రహారం, కూచిమంచి. అందులో ఇప్పుడు భోగం వీధి సుగుణ అవును అనే కథను ఇప్పుడు నేను సుమన్ టీవీ కథా కమావేశాలు చెప్తానండి. అవునా? అది కూడా సెలెక్ట్ చేసుకో. మా చక్రికి మంచి ఇది ఆ కథ ఇస్తుంది నాకు. ఓకే. వాడు నేను చాలా సన్నిహితులు. ఓకే. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా బాగా లోలో ఉంటే వాడు అప్పుడు సాహిత్యం బాగా చదువుకునేవాడు. అవును. వాడిని పిలిచి వాడి నుంచి నేను ధైర్యాన్ని తీసుకునేవాడిని. బుజ్జి నాకు బుజ్జి అంటాం కదా. అవును. బుజ్జి నేను చాలా మంచి ఫ్రెండ్స్. అప్పుడు కూడా కవిత్వం రాయడం, చిన్న చిన్న కథలు, పెద్ద గొప్పగా రచనా సంఘం చేసే వెళ్ళదు కానీ చదువుకున్నాను బాగా సాహిత్యం. అంటే కథలు ఇష్టం నాకు. ఓకే. నవళ్ళు నవలికల కంటే కూడా కథ అనేప్పటికీ నాకు బాగా ఇష్టం సాహిత్యంలో. మొదలాంతకం రాజారాం గారు, చాగంటి స్వామి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత నెక్స్ట్ కాళీపట్నం రామారావు గారు, పాలగొమ్మి పద్మరాజు గారు, రావిశాస్త్రి గారు, కొడవటి కుటుంబరావు గారు, వీళ్ళందరూ బాగా చదువుకున్నాను. ఈ మధ్య మళ్ళీ నాకు అంటే మీ ఛానల్ ఇంకో ఛానల్ చెప్పకూడదో చెప్పొచ్చు తెలియదు, సుమన్ టీవీ వారి కథా కమిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నాకు. దానికోసం మళ్ళీ ఇవన్నీ రీఓరియంట్ చేసుకుని మళ్ళీ తర్ఫీదు తీసుకుంటున్నాను. నాకు నేను మళ్ళీ చదువుకుంటున్నాను హాయిగా. బాగుంది. ఓకే. సో కథలు అనేటప్పటికి అంటే వంశీ కూడా మా పసలపూడి కథలు రాశారు. సో ఆయన మీద ఏమైనా ఒపీనియన్ ఉందా మీకు? చాలా ఇష్టం నాకు వంశీ గారు. ఆయన స్టైల్ చూసుకుంటాం, ఆయన శైలి ఇష్టం, ఆయన సినిమాలు ఇష్టం, ఆయన వ్యక్తిత్వం ఇష్టం, ఆయన గోదావరిలో తిరుగుతూ ఉండడం వెన్నులో ఇష్టం. అదే ఆయన కూడా గోదావరి చుట్టూ పరిభ్రమింప చేసుకోవడం చాలా కష్టం. పాపికొండలు చాలా కష్టం అండి. డబ్బు కేసి చూడకుండా, డబ్బు గురించి ఆలోచించకుండా ఆ గోదావరి చుట్టూ పరిభ్రమించే ఓ గొప్ప వ్యక్తిత్వం, విలక్షణ వ్యక్తిత్వం వంశీ గారిది. అవును. ఆ విలక్షణత ఖచ్చితంగా కట్టిపడేస్తుంది మనల్ని. కరెక్ట్. చాలా ఇష్టం అండి ఆయన. మన్యం రాణి, ఆ ప్రకృతి, అడవి, ఆయన ఇచ్చినటువంటి నీరాజనం ఏదంటే మన్యం రాణి. అద్భుతమైన నవల. చాలా నేను ఆ కథలు బాగా చదువుకున్నాను, జీవితానికి కొంత అన్వయించుకుంటాను. ఓకే. ఇష్టంగా ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్గా ఏంటి ఇప్పుడు ఏదైనా సాధించాలి అనేది దాంట్లోనే, అంటే మంచి మంచి పాత్రలు చేయాలి అనేది మామూలుగా అందరూ చెప్పేదే, కానీ ఏదైనా ఒక లక్ష్యం అనేది ఏదైనా ఉందా మీకు? లక్ష్యం అంటే మంచి సినిమా నటుడుగా మరింత రాణించి, కేవలం నటుడిగానే కాదు చెప్తానండి, మంచి పాత్రలు తెచ్చుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు మనం మంచి పాత్ర అంటే హీరో వర్షిప్ రాదు మనకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాపులర్ అవ్వాలి 2 తెలుగు రాష్ట్రాల్లో. తప్పకుండా నేను వెనక్కి వెళ్ళి రాజకీయంగా ఆరంగేట్రం చేసుకుని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అవ్వాలి జీవితంలో. అది మీ లైఫ్ అంబిషన్. ఓకే. మినిస్టర్ అవ్వాలి, ఎందుకంటే అదొక రోల్ మోడల్ చేయాలి. మినిస్టర్ అవ్వడం ఏదైతే ఉద్యోగం పవర్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద మహిళా సంఘాల గురించి చెప్పాను. ఒక పీడీడీఆర్డీ గారు అంత చేసినప్పుడు ఒక రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయితే ఇంకెంత చేయగలరు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ శాఖలో. ఒక రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయితే ఈ అనుభవాన్ని ఎలా ఉపయోగించాలి? ఆయన ఎలకాలం అది దాంట్లోనే ఉంటారు. చెప్తాను, మీరు రాజకీయాల్లోకి వచ్చి దాంట్లో ఆయన ఇంకెక్కడ ఉంటారో. ఇది పెద్ద ఆశ, ఎందుకంటే రాక్షస క్రీడ రాజకీయం. అవును. అక్కడ కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు సర్వే గారు స్థాయి వేరు కాబట్టి. రాక్షస
క్రీడ అన్నారు కదా, ఆ రాక్షస క్రీడగా మీరు దాన్ని అభివర్ణించేంతగా మీ జీవితంలో ఎప్పుడు ఏమైనా జరిగాయా? నాకు ప్రత్యేక వ్యక్తిగత అనుభవాలు చాలా ఉన్నాయి. అంటే నేను డిటీరియేషన్ చూస్తున్నాను. ఓకే. నేను ఉద్యోగం చేయనప్పటి నుంచి ఈ రోజు నాటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుంది. నేను 23 సంవత్సరాలు అద్భుతమైన బ్యూరోక్రటిక్ అనుభవం. మిగతా ఐఏఎస్లా కాకుండా, ఇప్పుడు ఈ నార్త్ ఇండియా ఐఏఎస్లు వాళ్ళ కాకుండా నేను ప్రజలతో ఎక్కువ మమేకమే బతికాను. ఫీల్డ్ పోస్టులు చేశాను. ఆ డైనమిక్స్ అన్నీ తెలుసు. చదువుకున్నాను, మాట్లాడతాను. ఆ సామాజిక స్పృహ ఉన్న మనిషిని నేను. నాకు మీరు సీట్ ఇస్తారా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కులం కూడా మాట్లాడేద్దాం. నేను బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ్ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏమున్నాయి? ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి మరి నీకు? ఈ లెక్కలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఎంత తీసుకొచ్చి డిపాజిట్ చేస్తావు? రెండో ప్రశ్న. అది బాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా, ఎవరు ఎక్సెప్షన్ కాదు దానికి. ఓకే. మరి దాన్ని ఎలా ఛేదించగలుగుతాం అంటే తెలియదు, చూస్తాను. ఏదో మార్గం. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కదా, సో పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడి నుంచి ఆయన ఒక పార్టీ పెట్టి, అదే జనసేన పార్టీ పెట్టి ఈరోజు మరి ఈ స్థాయిలో అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాని చేస్తూ ఆయన పని చేస్తున్న తీరు ఏమనిపిస్తుంది మీకు? అద్భుతం, చాలా ఆర్తి. కానీ ప్రభుత్వంలో చాలా అడ్డంకులు, అవరోధాలు, బడ్జెటరీ కన్స్టెంట్స్. ఎందుకంటే నేను పనిచేసిన డిపార్ట్మెంట్కి వారి హెడ్. ఇప్పుడు నేను రూరల్ డెవలప్మెంట్ అని నా 23 సంవత్సరాల్లో దగ్గర 18 సంవత్సరాలు రూరల్ డెవలప్మెంట్ అని పనిచేశాను. ఆ శాఖ ఇవాళ అధిపతి. అవును. కన్స్టెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆయన గ్రామ పంచాయతీలు హెడ్. ఇప్పుడు అవును, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైన శాఖ పంచాయతీ, గ్రామ పంచాయతీ రాజ్ హెడ్ కదా. గ్రామ పంచాయతీలు చాలా నిరుపయోగంగా ఉంటాయి, విచిత్రంగా. ఆర్థికపరమైన వెసులుబాటు లేకుండా. అవును. ఏది చేయడానికి ఉదాహరణ కేరళ ఉందనుకోండి. కేరళలో రాష్ట్రం మొత్తం కలిపితే 1000 పంచాయతీలు. ఒక్కో పంచాయతీకి ఆదాయం ఉంటుంది, అధికారులు ఉంటారు. అదొక మోడల్. చదువుకున్న సమాజం కాబట్టి ఆ మోడల్ వర్కౌట్ అయింది. మన దగ్గర వచ్చి 500 మంది, 600 మంది, 1000 మంది ఉన్న పంచాయతీలు కూడా ఉంటాయి. 1000 రూపాయలే వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలు ఉంటాయి. మైనర్ పంచాయతీ. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ మూలకి సరిపోవు. గట్టిగా మాట్లాడితే పారిశుద్ధ్య, నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేశాను, జిల్లా పంచాయతీ అధికారి. పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వలేని దుస్థితులు ఈ రోజు కూడా ఉందని నేను నమ్ముతున్నాను. గ్రామ పంచాయతీలు చాలా వరకు అలాగే ఉంటాయి. మీరు అందుకే ఏ ఊరు వెళ్ళినా కారణం ఏం లేదండి, మెషినరీ లేదు. నేను మౌలిక సదుపాయాలు మెషిన్, డబ్బు మెన్నం మెషినరీ. ఇప్పుడు మీ ఊరు ఉంది, మీరే వేటపాలెం పంచాయతీనా? పంచాయతీ. మరి మీ ఊరు శుభ్రత తొడవాలంటే ఒక 50 మంది కావాలి, మనిషికి 10,000 ఇవ్వాలి, అంటే నెలకు 5 లక్షలు కావాలి. అంత ఆదాయం ఉండదు మీ పంచాయతీకి. అక్కడ వస్తుంది, తగ్గరాదు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ జీతాలు ఇవ్వడానికి కుదరదు. రోడ్డు వేయడానికో, ఓ బోర్ వేయడానికో, ఓ మంచినీటికో, వీటికి వినియోగించాలి కండిషన్స్ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పెర్ క్యాపిటా గ్రాంట్స్ కానీ, ఈ నిధులన్నింటినీ కొన్ని పనులకే వాడాలి. అందువల్ల చాలా కష్టమైన శాఖ తీసుకున్నారు, చాలా కష్టమైన శాఖ ఎంచుకున్నాడు ఆయన. మీరు ఇంతగా అడిగారు పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా యూత్ తెలుసుకోవాలి. ఎందుకంటే 2 సీట్లలో ఆయన ఓడిపోయి, పార్టీ ఓడిపోయి, నోవేర్. ఆ రోజు నేను వకీల్ సాబ్ షూట్లో ఉన్నాను ఆయనతో. 3 రోజులు 4 రోజులు కలిసి పనిచేసాం. ఆ 4 రోజులు మీద బాగా మాట్లాడుకున్నాం. అది సరిగ్గా ఆ టైంలో సినిమా చేస్తాను. అది అయిపోయి తర్వాత ఓడిపోయి 19 ఎలక్షన్ 2021లో 2019లో కదా అది ఓడిపోయారు. 21లో ఎలక్షన్. వకీల్ సాబ్ 2021లో జరిగిన షూట్. నేను అడిగింది ఇదే, విజయాన్ని ఎవడైనా డీల్ చేస్తాడు, ఓటమిని డీల్ చేసిన వాడే మగాడు. మళ్ళీ మగాడు అంటే ఫెమినిస్టులు వస్తారు. మగాడని కాదు, అదేలేండి, సమర్థుడు సమర్థురాలు అక్కడ మగాడు ఆడది పోని. ఎవడైతే ఓటమిని డీల్ చేసిన వాడే గొప్పవాడు. సక్సెస్ని నువ్వు డీల్ చేసేదే ఉంది. మంచి వేషం పడి సంక్రాంతికి వస్తున్నావు, ఓ 25,000 పెంచుతారు, 4 ఇంటర్వ్యూ పిలుస్తారు. నేను డీల్ చేసేదే ఉంది ఇంట్లో. ఓడిపోతే ఓటమిని డీల్ చేసి నెక్స్ట్ మెట్ వేసేవాడే సమర్థుడు, సమర్థురాలు, ప్రయోజకురాలు. ఈ పిల్లలు నేర్చుకోవాలి. ఈ ప్రయోజకత్వం పవన్ కళ్యాణ్ గారిలో టన్నుల కొద్దీ ఉంది. పిల్లలు నేర్చుకోండి. పార్టీలు ఏమైనా కావచ్చు, ఏమరి అంత పోరాటం, అంత యుద్ధం నేర్చుకోండి. యూత్ చిన్న చిన్న విషయాలుగా ఆత్మహత్యలు, జీవితంతో రాజీ పడిపోవడం అవసరం లేదు. అదే ఇప్పుడు ఈ కూటమి కంటిన్యూ అవుతుందా, సఫలం అవుతుందా, పూర్తి కాలం ఉంటుందా? రాజకీయంగా ఆ చర్చల్లోకి మనం వెళ్ళడం అనవసరం. బట్ కృషి చేస్తున్నారు గట్టిగా. అదే కొన్ని థింగ్స్ని అండూ చేయడానికి, గతంలో చేయడానికి, కొన్ని తప్పుల్ని కరెక్ట్ చేయడానికి పని చేసుకుంటున్నారు.
అదే సో రాజకీయంగా అంటే నాకు రాజకీయాలు ఇష్టం కానీ ఇప్పుడు పెద్దగా ఇష్యూస్ మీద అంతా అప్పుడే ఫోకస్ చేయను నేను. బట్ విషయాలన్నీ నాకు అన్నీ అంటే నేను గర్వంగా ఒక మాట చెప్తాను, ఏ ప్రభుత్వం అయినా నన్ను సలహాదారుగా పెట్టుకుంటే గొప్పగా ఉపయోగపడతాను. సీరియస్లీ అంత అనుభవం నాకుంది. ఓకే, ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్. ఓకే. కానీ ఇప్పుడు నేను సినిమాలు చేయాలి, నటుడిగా ప్రూవ్ చేసి నా అనుభవాన్ని నేను కూడా ఒక మంత్రిగాను, ఎమ్మెల్యేగాను, ఒక ఎమ్మెల్సీ గాను సమాజానికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు నటుడిగా ఉండి అది చేయకూడదు. ఇప్పుడు ఆ 2 పడవల ప్రయాణం ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు. ఓకే, క్లియర్గా ఉన్నా. కానీ ఏదో ఒక ఇంక్లినేషన్ అనేది ఉంటుంది టువర్డ్స్ సమ్ పార్టీ అని. నేను టీడీపీ సైడ్ నా ఇంక్లినేషన్ ఉండేది మొదటి నుంచి, మారలేదు అటు ఇటుగా. మొదటి నుంచి నేను తెలుగుదేశం వైపు నా ఇంక్లినేషన్ ఉండేది మొదటి నుంచి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, అదే ఎన్టీఆర్ గారి మీద అభిమానమా? ఎన్టీఆర్ గారి అభిమానాన్ని, చంద్రబాబు గారితో పనిచేశాను నేను ఓకే ఎక్కువ సంవత్సరాలు. సో నాకు చంద్రబాబు గారి మీద ఎన్టీఆర్ అభిమానాన్ని కాదు. మీరు వ్యక్తిగతంగా ఆయన కూడా బాగా పరిచయమే కదా? బాగా పరిచయం చంద్రబాబు గారికి. అదే బాగా పరిచయం. సో ఒకవేళ మళ్ళీ అంటే ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ అంతే నేను నాకు టీడీపీలో ఆశ అయితే, రాజకీయమైన ఆశ అయితే నాకు ఉంది స్థిరంగా. అదే అటు ఇటు వెళ్ళదు. నేను అంటే ఇక్కడ కొంతకాలం ఇది భగవంతుడు ఇచ్చాడు, శివానందమూర్తి గారు ఇచ్చారు, తీసుకున్నాను. జర్నీ బాగుంది, మూవ్ అవుతాను, మూవ్ అనివ్వండి. రైట్ టైం చూసి నేను అటు వెళ్తాను విశాఖపట్నం. ఓకే, నైస్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఒక క్రేజీ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? సారంగపాణి జాతకం. ఓకే, సమీప భవిష్యత్తులో ఇది రిలీజ్ కాబోతుంది. చాలా క్రేజీ ఫిల్మ్. సో మీకు మళ్ళీ సంక్రాంతికి వస్తుంది, చాలా పేరు తీసుకొచ్చే సినిమా అండి. చాలా పేరు తీసుకొస్తుంది. చాలా బాగుంది నా పాత్ర. అదే, సో దాన్ని బట్టి అర్థమైపోతుంది మీరు దాన్ని అంత ఎక్సైట్మెంట్. అదే చాలా ఎక్సైట్మెంట్. మీరు అడిగితే చెప్పకూడదు, ఇంటి గారు తిడతారు. అదే బోర్డు చెప్పాలి, డైలాగ్ కూడా చెప్పాను, అంత బాగుంటుంది. చెప్పారు ఆయన కూడా. నాకు ఏముంది, కథ మాత్రం చెప్పలేదు కానీ మిగతా విషయాలన్నీ. అదే డైలాగ్ కూడా రెండర్ చేసే అంత ఉత్సాహంగా ఉంది ఆ సినిమా మీద. ఒక డైలాగ్ చెప్పండి. సినిమా చాలా బాగుంటుంది. అంత మంచి డైలాగ్స్ కూడా ఉండే అనమాట. అద్భుతమైన వేషం అండి. గొప్పగా డిజైన్ చేయబడి. కొడుకుతోటి మీకు మధ్య గొడవ ఉంటుంది, నడుస్తుంది. అదే తండ్రి కొడుకుల చిన్న సంఘర్షణ. ఆ జాతకాల గురించే ఉంటుంది. దాని చుట్టూ మీరేమో రాసులు ఇవన్నీ ఏమి నమ్మరు కదా. వ్యక్తిగతంగా నమ్మరు, సినిమాలో నమ్మరు. ఇది అలాంటి సినిమాయే కదా, అలాంటి కాన్సెప్ట్ బాగుంటుంది. మంచి సంఘర్షణ ఉంటుంది కొడుకుకి తండ్రికి. ఓకే, బ్యూటిఫుల్ మూవీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి, ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుకోవాలి. సినిమా ప్రపంచ విషయాలు వెళ్దాం. సాహిత్యంతో వస్తాను, అప్పుడు చర్చలు చేద్దాం ఖచ్చితంగా. యువతి యువకులకి మాత్రం ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే అంతే అనే గాన్ విత్ ద విండ్ నవల్లోని లైన్ నమ్మండి. అంతే. ఎంత మంచి కళ అయినా, చేదు కళ అయినా కళ్ళలోనే ఉండిపోము, మేలుకుంటాం, రేపటి కేసు చూస్తాం అనే సిరివెన్నెల గారి మాటను తీసుకోండి. ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అని విశ్వంభర్లో చెప్పిన శ్రీనారాయణ రెడ్డి గారి మాటలను తీసుకోండి. జీవితం సులువు అంటే సులువు, బరువు అంటే బరువు, సులువుగానే భావించండి ఎన్ని కష్టాల్లో ఉన్నా అన్న సిరివెన్నెల గారి మాటలను తీసుకోండి. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడక్కోనే సిరివెన్నెల గారి మాటను తీసుకోండి. అన్నీ కోల్పోయినా, సర్వనాశనం అయిపోయినా, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అనే మా సిరివెన్నెల గారి మాటలు మరొక్కసారి మన్నం చేసుకోండి. చేరాలా కలల కోట, రణమేరా రాచబాట, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అనే సిరివెన్నెల గారి మాటల్నే మళ్ళీ మళ్ళీ మన్నం చేసుకోండి. జీవిత పోరాటంలో విజయాలు సాధించండి. ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ పరిగెత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.